నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 191వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్ గారు, ఈ వారం గ్లోబల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు గత వారం వచ్చిన కొన్ని కామెంట్స్‌ని చూద్దాం సార్. చూసారు కదా, 190వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ అవి. 191వ ఎపిసోడ్ లో కొడదాము. ఈ వారంలో అంతర్జాతీయ పరిణామాల్లో కీలకంగా యుఎస్ టారిఫ్స్ కి సంబంధించి మనం కొంచెం కూలంకషంగా మాట్లాడాల్సిన సమయం ఇది. ఎందుకంటే యుఎస్ టారిఫ్స్ విషయంలో రకరకాల ప్రచారం జరుగుతోంది. కొందరేమో దీనివల్ల అసలు మోదీ అందరికీ ఏదో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని అంటారు. కానీ యుఎస్ చూడండి ఎంత దారుణంగా మన పైన టారిఫ్స్ వేస్తుందో అని ఒకవైపు మాట్లాడుతున్నారు. కొంతమంది దీనివల్ల పూర్తిగా పెను నష్టం సంభవిస్తోంది అంటున్నారు. కొంతమంది ఏమో అసలు ఈ వక్ఫ్ ఇట్లాంటి చట్టాల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ పూర్తిగా ఎకానమీ చాలా దారుణంగా అయిపోయే పరిస్థితి అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి అసలు యుఎస్ విధిస్తున్న, ముఖ్యంగా ట్రంప్ టారిఫ్స్ కి సంబంధించిన అంశం మీద కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ తోనే ఈ గ్లోబల్ రౌండప్ ని మనం మొదలు పెడదాము. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్ ఆహారహము తప్పిస్తోంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మా ప్రయత్నాన్ని ఆదరించండి, ప్రోత్సహించండి, 10 మందికి తెలియజేయండి. ఇక ఈ వారం ఫస్ట్ అంశం సార్, ఇందాక నేను చెప్పినట్టుగా యుఎస్ టారిఫ్స్ గురించి మనం మాట్లాడదాం సార్. ట్రంప్ రెజీమ్ వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికాని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి ఆ దేశానికి అనే ఒక సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నారని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఎస్, ఆయన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒక రకంగా చెప్పాలంటే మోదీ గారు, ట్రంప్ గారు పదే మాట్లాడడం మై ఫ్రెండ్, నాకు చాలా దగ్గర, ఆయన రెజ్యూమ్ ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, నిజానికి ఆయనను గద్దె దించడానికి డీప్ స్టేట్ వర్క్ చేసింది, ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి ట్రంప్. ఇదే మోదీ గారికి అంత దగ్గరగా ఉన్న టైంలో అదే మోదీ గారి హయాంలో ఉన్న భారతదేశంపై ఇంత స్థాయిలో టారిఫ్స్ వేస్తున్నారు అంటే దేనికి సంకేతం అనే మొట్టమొదటి ప్రశ్న. వై అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అఫ్ కోర్స్ మీరు ఇంతకు ముందు చిన్నగా చెప్తూనే వచ్చారు, టారిఫ్స్ వల్ల ఏం నష్టం లేదు, భారత్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని మీరు పదే చెప్పారు. బట్ ఈ రోజు కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడదాం సార్ ప్లీజ్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసేటప్పుడు ఆయన స్టార్టింగ్ లోనే ఏం చెప్పారంటే లిబరేషన్ డే అన్నారు. చాలా కీలకమైన అంశం మనం గమనించాలి. లిబరేషన్ డే నేను టారిఫ్లు వేయడం వల్ల మొత్తం మనకున్నటువంటి పరిస్థితి నుంచి మనం ఒక విముక్తి చెందబోతున్నామని దాన్ని పేర్కొన్నాడు. అంటే ఆయన ఒక్కడే ఏకపక్షంగా అలా నిర్ణయిస్తున్నాడా? అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆయన వెనకాల ఒక పెద్ద ఎకనామిక్ టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ చాలా దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత దీని వల్ల వచ్చేటువంటి రిపర్కషన్స్ గురించి వాళ్ళందరూ సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు కదా. ఈయన ఏది పడితే అని చెప్పేస్తే కానీ అది అయిపోయేటువంటి పరిస్థితి కాదు కదా. అక్కడ ఒక సిస్టమ్ ఉంది, అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది, దానికి ఫెడరల్ మన అమెరికన్ ఫెడ్ ఉంది, తర్వాత వాళ్ళ ఎకనామిక్ అడ్వైజర్స్ ఉన్నారు, థింక్ ట్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్ ఉన్నారు, ఎలాన్ మస్క్ ఉన్నాడు వీళ్ళ టీంలో. తర్వాత ఇన్ని ఎకో సిస్టమ్ ఉండగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడంటే కంప్లీట్ గా ఏకపక్షంగా తీసుకున్నాడు అనడం ఒక విధంగా తప్పే. అది ఆయన రాంగ్ అని నిర్ణయం తీసుకోలేదు. 3 నెలలు దీని గురించి సుదీర్ఘంగా ఆలోచన చేసి దాని రిపర్కషన్స్ అన్ని కూడా ఏముంటాయని వాడు చెక్ చేసి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవ విషయం, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ ఏదైతే మనం అంటున్నామో, ఈ వాణిజ్య వ్యాపారాలు, ఇక్కడ ట్యాక్సులు, జనరలీ అగ్రీడ్ టారిఫ్స్, తర్వాత మనకు WTO సిస్టమ్ కావచ్చు, ఇంటర్నేషనల్ గా మనకు జరుగుతున్నటువంటి వాణిజ్యంలో ఈ స్విఫ్ట్ లాంటివి కావచ్చు, పైసలు ఎలా వెళ్తాయి, దానికి ఎటువంటి ఖర్చులు ఉంటాయి, షిప్పింగ్ ఇన్సూరెన్సులు కావచ్చు, ఈ మొత్తం సిస్టమ్ ని నిలబెట్టిందే నిర్ణేతలే అమెరికా. కంప్లీట్ గా ఈ సిస్టమ్ ని తయారు చేసింది అమెరికా. అదే అమెరికా ఈ రోజు దాన్ని మార్చబోతోంది. కాబట్టి నిర్ణేతలు వాళ్లే. గతంలో బ్రెట్ అండ్ వుడ్స్ సిస్టమ్ అని చెప్పేసి 1945 లో వాళ్ళు తీసుకొచ్చారు. ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత డాలర్ డామినేషన్ కోసమని నిర్ణయం తీసుకుని వాళ్ళు, అంతకంటే ముందర పౌండ్ ఉండేది, ఎందుకంటే బ్రిటిష్ రవి అస్తమించిన సామ్రాజ్యం ఉండేది, దాన్ని కంప్లీట్ గా మార్చేసి బంగారం అంతా అమెరికాకి షిఫ్ట్ అయింది. బేస్ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా డాలర్ తీసుకొచ్చారు. అమెరికన్ వాళ్ళ ఎకనామిక్ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా రుద్దారు. అలైస్ క్రియేట్ చేశారు, నేటో క్రియేట్ చేశారు, ఇదంతా అప్పుడు చేశారు.
కరెన్సీని డాలర్ని బంగారంతో పెగ్ చేశారు. అప్పుడు 1971లో నిక్సన్ తీసేంత వరకు కూడాను కరెన్సీ, అమెరికన్ కరెన్సీ బంగారంతో పెగ్ అయి ఉండింది. తర్వాత నిక్సన్ షాక్ అంటారు అసలు యాక్చువల్లీ ఆ టైం కదా. కరెక్ట్. అది 1971లో ఆయన చేశారు. తర్వాత ఏమైంది, క్రమేపీ వాళ్ళకు డాలర్ ఏ బంగారంతో కానీ దేనితో కూడా దానికి సెక్యూరిటీ లేకపోయినా కానీ కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేశారంటే సౌదీ అరేబియా లాంటి దేశాలను ఫోర్స్ చేసి వాళ్ళ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని కూడా డాలర్ లోనే అమ్మే దిశగా వాళ్ళు నిర్ణయాలు తీర్చారు, ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి డాలర్ లోనే మనకి దొరికేది. అంటే ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో, ఆయిల్ ఇటువంటి కమోడిటీస్ అమెరికావి కావు, కానీ అమెరికన్ డాలర్ లోనే అమ్ముడుపోతాయి. దాంతో అమెరికన్ డాలర్ మళ్ళీ వాళ్ళు అలాగే ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. తర్వాత మార్గరెట్ థాచర్, తర్వాత మనకు రొనాల్డ్ రీగన్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ లిబరల్ ఎకో సిస్టమ్ ఈ రోజు మనం ఏదైతే చూస్తున్నాం దాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే సప్లై చైన్స్ అన్ని డైవర్సిఫై అవుతాయి, ఒక దేశంలో ఉండవు, గ్లోబలైజేషన్ ఇటువంటి చాలా తీసుకొచ్చారు. సో ఈ నిర్ణయాలన్నీ కూడాను అమెరికానే తీసుకుంటుంది. అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ ని కంప్లీట్ గా తెరగా రాయదలుచుకుంది. అతనికి తెలియదా టారిఫ్లు వేస్తే ఎటువంటి రిపర్కషన్స్ వస్తాయని? బాగా తెలిసే చేస్తున్నాడు. దానివల్ల వాళ్ళ దేశంలో ధరలు పెరుగుతాయని తెలియదా? దానివల్ల ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి తెలియదా? అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు చెప్పాడు, అంతకంటే ముందర చెప్పాడు, క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పాడు, తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్పీచ్ లో చెప్పాడు, తర్వాత మాటల్లో ఎన్నో దేశాధినేతలు వచ్చినప్పుడు చెప్పాడు. మన దేశాన్ని మన శత్రువులు మిత్రులు ఇద్దరు కూడా కొల్లగొట్టారు, ముఖ్యంగా మన మిత్రులే కొల్లగొట్టారు అని చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. మోర్ అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ హావ్ లూటెడ్ అస్ అని చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. అంటే అక్కడ ఎకానమీని, వరల్డ్ ఎకానమీని నిర్ణయం చేసినటువంటి అమెరికా ఈ రోజు మళ్ళీ వెనక్కు వేరే ఇంకేదో పద్ధతిలో వెళ్ళదలుచుకున్నారు. అందుకని ఇది బాగా ఆలోచన చేసే నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే గో ఫర్ ద కిల్ అంటారు కదా. అంటే మన ఒక పెద్ద స్టేక్ పెట్టిన తర్వాత ఒక కాల్ ద బ్లఫ్ అంటారు, వాడు ఎదుటివాడు భయపడి వాడు సరెండర్ అయ్యాడంటే బహుశా మనం గెలుస్తాం. అటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. మొత్తం ప్రపంచాన్ని బెదిరించేసరికి గతి లేని పరిస్థితిలో దాసోహం అంటారు, మళ్ళీ అమెరికా దీన్ని కొత్త షేప్ లో దాన్ని తీసుకొచ్చే దిశగా ఆయన నిర్ణయిస్తుంది. ఈ రోజు అమెరికాలో ఉన్న ఇబ్బందులు ఏంటంటే మనం చూసామంటే $37 ట్రిలియన్ వాళ్ళ అప్పులు ఉన్నాయి. ప్లస్ వాళ్ళ సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్, వాళ్ళ ప్రభుత్వ ఖర్చులు, అది సస్టైనబులే కాదు, లాంగ్ రన్ లో సస్టైనబుల్ కాదు. ఏ దేశానికైనా లోటు ఉంది అంటే కనుక, లోటు బడ్జెట్ లో వచ్చారంటే వాళ్ళు ఆదాయం ₹100 ఉండి ₹130 ఖర్చులు వాళ్ళకు ఉన్నాయంటే కనుక ఈ ₹30 ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర పైసలు లేకుండా ఖర్చు పెట్టలేరు. కానీ ఈ ₹30 ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యూచర్ ఎర్నింగ్స్. తర్వాత భవిష్యత్తులో వాళ్ళ ప్రజలు ఏం సంపాదిస్తారో దాన్ని ఇప్పుడే పణంగా పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలకి ఏమి లేవు. సో ఈ $37 ట్రిలియన్ అమెరికన్లో కట్టాలి. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో కట్టాలి. కాబట్టి ఈ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి కోసం అని ఈ యొక్క డ్రాస్టిక్ మెషర్స్ ఆయన చేస్తున్నాడు. ఒక్కసారి షేకప్ అవ్వగానే ఏమవుతుందంటే ఈ సప్లై చైన్స్ అన్ని కూడా మళ్ళీ అమెరికాకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత అలాగే వరల్డ్ ఎకనామిక్ సిచ్యుయేషన్ అంతా మారిన తర్వాత అమెరికా దాన్ని మళ్ళీ రీషేప్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడాను చాలా పెద్ద రిస్క్ తీసుకొని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్స్ పడిపోయినాయి, మరుసటి రోజే గణనీయంగా పడిపోయినాయి. ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఒక్క రోజులో ఎగిరిపోయింది. మొత్తం పెద్ద పెద్ద స్టాక్స్ అనేవి మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఎన్విడియా, ఇటువంటివి ఏవి తీసుకున్న అమెజాన్, వీటన్నిటి కూడా $1 ట్రిలియన్ మోరాలెస్ వాళ్ళ మార్కెట్ క్యాప్ వెళ్ళిపోయింది. ఇది కూడా డొనాల్డ్ ట్రంప్ యాంటిసిపేట్ చేసి దాంట్లో మనం భయపడాల్సింది ఏం లేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ స్టాక్స్ అన్ని కూడా ఓవర్ వాల్యూట్ అయి ఉంది. వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, దానికి ఉండవలసిన మార్కెట్ వాల్యుయేషన్ ఎంత, దానికంటే విపరీతంగా ఈ బ్లాక్ మనీని దీన్ని తీసుకొచ్చి కొంతమంది బడాబాబులు దాన్ని నడిపించేటువంటి పరిస్థితి నుంచి దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ దెబ్బ తగిలేసరికి ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది తగ్గిపోతుంది. స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం తగ్గిపోయేసరికి ఆ పైసలు ఇంకెక్కడికో వెళ్తాయి, వేరే ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తాయి, వేరే అసెట్స్కి వెళ్తాయి. కాబట్టి ఇన్ఫ్లేటెడ్ వాల్యుయేషన్స్ అన్ని పడిపోతాయి. ఫస్ట్ అది కరెక్షన్ చేస్తున్నాడు. రెండవది, దేశాల మీద టారిఫ్లు వేసినప్పుడు ఈ చాలా దేశాలు అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. ఈ రోజు చైనా, అమెరికా లేనిది చైనా నిజంగా వాళ్ళ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోతుంది. ఈ రోజు రమారమి 54% ట్యాక్స్ ఇస్తాడు. 34% అని మనకు ఆ చాట్ లో చూపిస్తున్నాడు, కానీ అంతకంటే ముందు ఆల్రెడీ 20% టారిఫ్ వేశాడు. దాని మీద 34%, అంటే 54% చైనా మీద టారిఫ్ వేశాడు. చైనా ఎకానమీ అంతా అమెరికన్ కన్జంప్షన్ మీద ఆధారపడి ఉంది. అమెరికా ఎంత వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు దాన్ని అనుభవిస్తారో అంత చైనీస్ ఎకానమీ నడుస్తుంది. ఇప్పుడు అమెరికా కొనడం మానేసిందో లేదా చాలా ఖర్చు పెరిగిపోయి చైనాకు ప్రత్యామ్నాయాలు వచ్చినాయంటే చైనా పరిస్థితి ఏంటి? సో ఈ డిస్రప్షన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్.
దాంతో ఏమవుతుందంటే ఈ దేశాలన్నీ కూడా కాళ్ళ బేరానికి వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ తోటి ఏదో మాట్లాడుకుని మాకు కొంచెం రైట్ తగ్గించండి అని చెప్పి ఏదో వస్తారు. ఇన్ఫాక్ట్ నిన్న ఆ టారిఫ్లు అనౌన్స్ చేస్తున్నప్పుడు స్పీచ్ కూడా చెప్పాడు, నాకు తెలుసు చాలా మంది వస్తారు నా దగ్గరికి టారిఫ్లు తగ్గించమని, నేను చూసుకుంటాను అన్నాడు. సో ఇది ఒక పెద్ద క్యాంపుల్ చేస్తున్నాడు. ఈ దేశాలన్నీ కూడా, భారతదేశం ఆల్రెడీ మనం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని BTA అని ఒకటి వాళ్ళతో ఆల్రెడీ చర్చిస్తున్నాం. దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనట్లేదు, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం. అది ఆల్రెడీ చర్చిస్తున్నాం. బహుశా రాబోయే ఒక నెల 2 నెలల్లో మనం అనౌన్స్ కూడా చేయబోతుంది. అప్పుడు టారిఫ్లు వేరే విధంగా ఉంటాయి. ప్లస్ ఇంకేం చెప్పాడు, రెసిప్రోకల్ టారిఫ్స్, మీరు మాకు 60% మీరు ఛార్జ్ చేస్తుంటే నేను మిమ్మల్ని 30% ఛార్జ్ చేస్తున్నాను చూపిస్తున్నాడు చార్ట్ లో. సో ఎవరు అతను అపోజ్ చేయలేనటువంటి పరిస్థితి. తిడితే ఏమని తిడతారు, మీరు నా మీద 60% ఛార్జ్ చేస్తే నేను ఏదో 30 ఛార్జ్ చేస్తున్నా కదా, ఏం తప్పు చేస్తున్నాను అంటాడు. కాబట్టి టెక్నికల్ గా చూస్తే కనుక ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ని ఎదురిచ్చేటువంటి పరిస్థితి ఎవరు లేరు. కక్కలేక మింగలేక ఉన్నారు అందరు. ఇమ్మీడియట్ గా కొంతమంది చేశారంటే, మనకు కెనడాకు సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదా కొన్ని 2-3 దేశాలు, చైనా కూడాను ఇమ్మీడియట్ టారిఫ్లు వేసేశారు, టక టారిఫ్లు వేసేశారు, కౌంటర్ టారిఫ్లు వేశారు అమెరికా మీద. కానీ యూరోపియన్ యూనియన్ ఇటువంటివన్నీ ఏం చేశాయంటే, ఆచితూచి వ్యవహరిద్దాం, తొందరపడద్దు, మనం చూద్దాం, దీన్ని ఆలోచన చేద్దాం, కానీ మేము యాక్షన్ తీసుకొని తీరుతాము, ఏం చేయాలో మేము అందరూ చర్చించుకుంటామని వాళ్ళు అన్నారు. భారతదేశం దీని గురించి ఏమి మాట్లాడదు. పైపెచ్చు మనం ఏమంటున్నాం అంటే, అడ్వాంటేజ్ చూద్దాం, దీంట్లో మనకి ఏమైనా లాభం ఉందా అని చూస్తుంది. మనకు 27% ట్యాక్స్ వేశారు. 26 అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చార్ట్ లో చూపించాడు, కానీ నోటిఫికేషన్ లో 27% ఉంది భారతదేశానికి వ్యతిరేకం. సరే వాట్ ఎవర్, 27% మన మీద పడితే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ మనకంటే చాలా దారుణంగా వాళ్ళకి ట్యాక్సులు పడింది. 40% అడ్వాంటేజ్ ఉంది కదా. శ్రీలంక, మియన్మార్ కి 44%, వియట్నాం కి 46%, కంబోడియాకి 49%, మారిషియస్ కి 40%, చైనా 34 ప్లస్ 20 54%, బంగ్లాదేశ్ కి 37, పాకిస్తాన్ కి 29. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కనుక అమెరికాకు సప్లై చేసి భారతదేశానికి కాంపిటీషన్ గా ఉన్న దేశాల ట్యాక్సులు అన్ని కూడా మనకంటే ఎక్కువ ఉన్నాయి. బట్ ఆబ్వియస్లీ మన గూడ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువే ఉంటాయి. కాబట్టి రిలేటివ్ గా చూడాలి. మనకి 26%, పాకిస్తాన్ 29%. సో పాకిస్తాన్ గూడ్స్ అక్కడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళినా అంటే 3% మనం ఇంకో వాడికంటే చీప్గా ఉంటాం కదా మనం. కాబట్టి దీంట్లో కూడా ఆపర్చునిటీ భారతదేశానికి ఉంది అని చెప్పి మనం చూడాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం దాని గురించి చాలా హుందాగా దాన్ని వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో ఇది పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటంటే, ఆ సిస్టమ్ అంతా ఒకసారి షేక్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక విషయం ఏంటంటే సార్, యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో నాకు కనబడుతుంది, రైట్, మీరు ఒక వరల్డ్ ఆర్డర్ నే మార్చే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి నిర్ణయాలు. సో మనం ఇంతకు ముందు కూడా డీప్ స్టేట్ విషయంలో కూడా మీరు ఈ మాట అన్నారు. యాక్చువల్లీ డీప్ స్టేట్ గురించి ఆయన మాట్లాడినప్పుడు కానివ్వండి, యుఎస్ ఎయిడ్ విషయంలో బహిర్గతం చేసిన విషయాలు కానివ్వండి, అంటే పులి మీద స్వారీ లాగా, పులి దిగితే ఆ పులి మింగకుండా ఉంటుందా, పులిని టేమ్ చేయడం కుదురుతుందా, అంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ డీప్ స్టేట్. ఇప్పుడు ట్రేడ్ అనేది అనుకోండి, మీరు నిజంగా ఎకనామిస్ట్ కాబట్టి మీకు ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి, ఈవెన్ మీరు ఒకసారి గూగుల్ ఇండియా ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్పారు, డాలర్ ని ఎట్లా వాళ్ళు మేనేజ్ చేస్తారు అని, నాకు బాగా గుర్తుంది. సో అంటే వాళ్ళు ఏదైతే ఒక ఇన్ఫ్లేటెడ్ ఎకానమీ అని మీరు ఇందాక అన్నారు సార్, ఒక ఇన్ఫ్లేటెడ్ లేదా ఒక తెచ్చి పెట్టుకున్న ఒక అభూత కల్పనతో కూడినటువంటి ఒక ఎకానమీని సృష్టించుకొని దాంట్లో ఈదుతున్న వ్యక్తులు, నిజానికి ఓవర్ కన్సంప్షన్ కానీ అన్ని రకాలుగా, ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేసి దేశం మనుగడ సాధించడం అనేది కుదురుతుందా, ట్రంప్ వల్ల అవుతుందా? అక్కడ ఆయన వెనకాల ఎంతమంది ఎక్కువ ఎకనామిస్టులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. బికాస్ నాకు ఎకనామిక్స్ ఈ రోజు మనం మాట్లాడుతున్న ప్రతి భాష, అంటే ఈ మధ్య కాలంలో నేను ఎంటర్‌ప్రెన్యూర్ గా మారుతున్న టైంలో కూడా ప్రతి భాష, ప్రతి మాట, ప్రతిదీ కూడా యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ తోటే మన దగ్గర ఉంది కదా. ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ ఆలోచనలు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లు, స్టేజ్ 1, స్టేజ్ 2లు, తర్వాత ఐపీఓలు ఇవన్నీ చూస్తున్నాం కదా. సో దట్ ఎకో సిస్టమ్ మొత్తం ఒకసారిగా నేర్చుకున్న ఎకానమీని మార్చుకునే పరిస్థితిలోకి వెళుతుందా? ఇది నా బేసిక్ క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి, స్థాపించినటువంటి ఎకనామిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అమెరికా కుప్పగూలేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఈరోజు చూస్తే పరిస్థితి ఏమైందంటే, వాళ్ళ ఎకానమీ ఏమో చాలా పెద్దగా చూపిస్తున్నారు, $26 ట్రిలియన్, $27 ట్రిలియన్ ఇవి చూపిస్తున్నారు. కానీ వాళ్ళ డిస్పారిటీ బాగా పెరిగిపోయింది. వాళ్ళ ఇటువంటి ఏమంటారంటే అబ్నాక్షియస్ వెల్త్ అంటారు దాన్ని, మన తెలుగులో ఏమంటాం మనం, ఒక అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వెల్త్ తయారైంది అక్కడ. టాప్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో 100, 150, 200 కంపెనీలు, మొత్తం వాళ్ళ దేశంలో 80% వెల్త్ వీళ్ళ దగ్గరే ఉంది. మిగతా ప్రజలందరి దగ్గర కూడా క్రమేపీ వాళ్ళ ధనరాశి, వాళ్ళ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. సోషల్ సెక్యూరిటీలో బతుకుతున్నారు చాలా మంది. కరెక్ట్, అదే వాళ్ళకి ప్రాబ్లం. ఆ సోషల్ సెక్యూరిటీయే
వాళ్ళకి ఈ 37 ట్రిలియన్ డాలర్ల అప్పుకి కారణంలో ఒక కీలకమైన భాగం అదే. కీలకమైనది ఏంటంటే వీళ్ళని నోరు మూయించడానికి కోసం వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇచ్చుకుంటూ పోయారు. ఇంకా చాలా మంది సోషల్ సెక్యూరిటీలో పడుతున్నారు. పైపెచ్చి వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ వెళ్తాం. ఈ సోషల్ సెక్యూరిటీ వీళ్ళని అందరినీ మూత మూయించి కొంతమంది బడాబాబులు మాత్రం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ నెట్ క్యాపిటల్ పెట్టుకుంటారు. ఈ వ్యత్యాసము ఎక్కువ కాలం అది సస్టైన్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. రెండవది, చాలా దేశాలకు తక్కువ కస్టమ్స్ డ్యూటీ వేసి వాళ్ళు వీళ్ళ అమెరికా మీద ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ వేసి ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్లు చాలా కాలంగా నడిచినాయి. అది కూడా సస్టైనబుల్ కాదు. మూడవది, మనకు ఆల్మోస్ట్ చూస్తే కనుక 30-40 ఏళ్ల క్రితం రమారమి బిల్ క్లింటన్ సమయం అంతకంటే ముందు నుంచి వాళ్ళు డీఇండస్ట్రియలైజ్ చేసుకున్నారు. అమెరికాని కంప్లీట్ గా ఇండస్ట్రియలైజేషన్ తీసేసి మొత్తం చైనాకు, వియట్నాంకు వీళ్ళకి పంపించేశారు. ఆసియన్ దేశాలకు పంపించారు, కొంత మెక్సికోకి వెళ్ళినాయి, కొంత కెనడా వెళ్ళింది, అలా డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంతో ఏమైందంటే వాళ్ళ కోర్ ఓటర్స్, కోర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ సోషల్ సెక్యూరిటీ పడవలసిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ కార్లు ఎవరు కొంటాడు? వాళ్ళ క్రైస్లరు, తర్వాత ఫోర్డ్లు, దాన్ని మించిపోయి BYDలు, అద్భుతమైనటువంటి కార్లు చైనా, మిగతా ఇతర దేశాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆడు కొనేవాడు ఎవరు? ఉద్యోగాలు లేవు. మాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఈ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, అమెరికన్ మిడిల్ క్లాస్, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా దెబ్బతింది. ఈరోజు గతి లేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం వెల్త్ అంతా కూడా ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ వెళ్ళిపోయింది. అంటే టెక్నాలజీ కంపెనీలు, ఈ పైసల మ్యానిపులేషన్ చేసే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, కానీ కష్టపడి ఫ్యాక్టరీలలో, మైన్లలో పనిచేసేటువంటి అమెరికన్స్ ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు లేవు వాళ్ళకి. అవన్నీ కూడా అక్కడ షిఫ్ట్ చేశారు. వీళ్ళ నోరు ముగించడానికి వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ నోరు ముగిస్తున్నారు వాళ్ళు. ఇది సస్టైనబుల్ మోడలే కాదు. అందుకనే మళ్ళీ దాన్ని రీఇండస్ట్రియలైజ్ చేస్తేనే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సో అందుకని దీని వెనకాల ఇన్ని అంశాలు ఉన్నాయి. ఆయన చెప్పేది చాలా దుందుడుకు చర్యల్లో చేసి ఉండొచ్చు, చాలా టఫ్ గా మాట్లాడి ఉండొచ్చు, కేర్లెస్ గా మాట్లాడొచ్చు, కానీ దీని వెనకాల ఇంత ఎకో సిస్టమ్ దాన్ని అతను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా కుప్ప కూలకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు, లిటరల్ గా చెప్పాలంటే. అది తేనె తుట్టెను కదిపిన తర్వాత ఆయన ఎంతో కాలం ఉండడు. ఆయన ఉండేది ఈ టర్మ్ మాత్రమే. సో ఒకసారి తేనె తుట్టెను కదిపిన తరువాత, అంటే ఒక రోజులో జరిగే మార్పులు కావు, సంవత్సరాలు పడుతుంది చేంజెస్ అన్ని జరగడానికి. సో ట్రంప్ కాబట్టి ఇవి చేస్తున్నాడు, ట్రంప్ కాబట్టే చేయగలడు అని అనుకుంటున్న టైంలో, సో గాడ్ నోస్ వాట్ విల్ హ్యాపెన్, రైట్? కరెక్టే. కానీ ఇప్పుడు అన్లైక్ జో బైడెన్ హయాంలో కమలా హ్యారిస్ ఒక ఓన్లీ ఏమంటారంటే ఒక గాజు బొమ్మ లాగానే, ఒక డిస్ప్లే పీస్ లాగానే ఉంది. ఆవిడకి ఎటువంటి సబ్జెక్ట్ గురించి అవగాహన లేదు, ఆవిడ కంట్రిబ్యూషన్ ఏమీ లేదు, ఊరికే ఉంది వైస్ ప్రెసిడెంట్ గా, అంతేగాని అంతకుమించి ఏమీ చేయలేదు. కానీ దానికి భిన్నంగా జేడీ వ్యాన్స్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు ఈరోజు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా యాక్టివ్ ఉన్నాడు. కాబట్టి అతన్ని గ్రూమ్ చేస్తున్నారు. ఈ 4 ఏళ్లలో అతను కనుక ఇది కనుక కొంత సక్సెస్ చూపించగలిగాడు అంటే డొనాల్డ్ ట్రంప్, నెక్స్ట్ జేడీ వ్యాన్స్ ప్రెసిడెన్షియల్ రేస్ కి వెళ్తాడు. సో అదే పాలసీస్ జేడీ వ్యాన్స్ కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జేడీ వ్యాన్స్ మళ్ళీ 8 ఏళ్ళు ఉండొచ్చు, 2 టర్మ్స్ ఉండొచ్చు. సో 8 + 4 12 ఏళ్ళు కనుక ఇదే పాలసీలో కంటిన్యూ చేశారంటే మొత్తం ప్రపంచ సిస్టమ్ మారిపోతుంది. సో అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అందుకని వివేక్ రామస్వామి పైప్ లైన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా చాలా ఉంది. తులసి గబాడ్ని తెచ్చుకున్నారు. సో వాళ్ళ పైప్ లైన్ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ గానే ఉంది రిపబ్లికన్స్ లో. సో ఇది సక్సెస్ అయిందంటే కనుక వాళ్ళ మొత్తం దిశానిర్దేశం అంతా మారిపోతుంది. అమెరికా ఫ్లాప్ అయిందంటే అమెరికా మొత్తం కుప్పకూలుతుంది. సో ఒక పెద్ద గ్యాంబుల్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ గ్యాంబుల్ లో వాళ్ళు వెళ్తే కనుక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు, లేదా కుప్పకూలుతారు. ఇది పరిస్థితి. ఈ అస్థిర వాతావరణం వల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఈ వాళ్ళ స్టాక్ మార్కెట్ లో కూడా ఎవరెవరు దెబ్బతిన్నారని చూస్తే కానీ వీళ్ళే దెబ్బతిన్నారు. ఫార్మస్యూటికల్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళ మైనింగ్ కంపెనీస్ కావచ్చు, కోర్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ ఏవి దెబ్బతిన్నా. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మళ్ళీ కొద్దిగా వాళ్ళ స్టాక్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, స్టాక్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. రేపటి రోజు రివైవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, గత 30 సంవత్సరాలు ఏం చేశారంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కంపెనీస్ కూడా స్పేర్ పార్ట్స్ అని విదేశాల నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు అది మళ్ళీ వాళ్ళ దేశంలో తయారు చేయాలి. అందుకని క్రమేపీ ఇవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ టారిఫ్లు తగ్గించుకోవడానికి వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ మీ దేశంలో ఇన్వెస్ట్మెంట్లు పెడతాం అంటారు. సో అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఫోర్స్ చేస్తారు. అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హై ఉన్నాయి. వాళ్ళ ఫెడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను, ఫెడ్ చైర్మన్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు రెసిషన్ రాబోతోంది కాబట్టి నేను తగ్గించిన రేట్లను కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఇంత టారిఫ్లు వచ్చేసరికి ధనం విపరీతంగా అమెరికాకు వస్తోంది కాబట్టి అతను కూడా తగ్గించక తప్పట్లేదు. ఈ రాబోయే సంవత్సరం లోపు రమారమి 2-3 సార్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయంటే అట్రాక్టివ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అక్కడికి. సో ఇవన్నీ కూడాను ఎన్నో యాంగిల్స్ తో చూసి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అందుకని చెప్పాను కదా, హై రిస్క్ స్టేక్ తీసుకుంటున్నాడు.
ఈ రిస్క్ సక్సెస్ అయింది, ఫెయిల్ అయిందా మొత్తం కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది. కానీ దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు? చైనా ఈరోజు అమెరికాగా అమ్ముకోకుండా ఇంకెవరికైనా అమ్ముకోగలదా? ఇప్పుడు అన్ని దేశాలు అదే పరిస్థితి కదా. అందరూ ఏమనుకుంటారు, అమెరికాకి మేము అమ్మము, మాకు ప్రత్యామ్నాయాలు కావాలి. కొనేవాడు ఎవరున్నాడు అక్కడ? ఇప్పుడు అందరి భారతదేశం మీద పడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అందరూ మనతోటి ఎఫ్టీఏలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యూకే ఎఫ్టీఏ గురించి మాట్లాడుతోంది, EU ఎఫ్టీఏ గురించి మాట్లాడుతోంది, ఆస్ట్రేలియా మాట్లాడుతోంది, ఆల్రెడీ UAE తోటి మనం ఆల్రెడీ ఎఫ్టీఏ చేసుకున్నాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి, వాళ్ళ గూడ్స్ అని మన దేశంలో డంప్ చేయాలి. ఎందుకంటే అమెరికా కొనట్లేదు కదా, భారతదేశం అదే పరిస్థితి కదా, మన గూడ్స్ వాళ్ళు కొనట్లేదు, మనం కూడా ఇంకో ప్రత్యామ్నాయాలు కావాలి. అన్ని దేశాల పరిస్థితి ఇదే. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక పెద్ద హై గ్యాంబుల్ ట్రిక్ వేశాడు ఆయన. దీనివల్ల ఫస్ట్ టైం ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా టారిఫ్ వార్ చేశాడు ఆయన. టారిఫ్ వార్ చేస్తే ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని దేశాల మీద చైనా మీద 20-25% టారిఫ్ వేస్తే వాళ్ళ షాప్ లోకి వచ్చేసరికి దాని యొక్క ఇంపాక్ట్ 1.5-1.6% మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు 100 రూపాయల ఐటమ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న దానికి 20% ఆయన టారిఫ్ వేసినా కానీ కూడా షాప్ లోకి వచ్చేసరికి $100 పైన ఒక $1.5 ఎక్కువ పెరిగింది అంతే. సో దాంట్లో చాలా రిపర్కషన్స్ ఉంటాయి, వాళ్ళు తగ్గిస్తారు, సప్లై చైన్ తగ్గుతుంది, చాలా ఉంటాయి అవన్నీ. కాబట్టి ఆ దేశాలందరూ కాంపిటేటివ్ గా ఉండడానికి కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఈ ఎకనామిక్ మోడల్ అంతా చేంజ్ అవబోతోంది. ఎస్పెషలీ అమెరికన్ అలైస్ అనుకున్నటువంటి వాళ్ళు, యూరోపియన్స్, కెనేడియన్స్, మెక్సికన్స్, వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా వాళ్ళ ఇంతవరకు ఉన్నటువంటి 70-80 ఏళ్లుగా ఉన్నటువంటి రెజిమ్ మారబోతోంది. ఒక హిస్టారిక్ చేంజ్ అని చేయబోతున్నాడు. గెలిస్తే అద్భుతంగా గెలుస్తుంది, లేకపోతే కొత్త నూతన శకం మిగతా దేశాలన్నీ కూడా చూడబోతున్నాయి అమెరికా యొక్క పతనం తర్వాత. రైట్. ఈ ట్రాన్సిషన్ లో ఒకవేళ నిజంగానే న్యూ వరల్డ్ ఆర్డర్ అనుకుంటే గనక దీంట్లో భారత్ కున్న ఆపర్చునిటీస్ ఏంటి సార్? ఇప్పుడు టారిఫ్స్ వల్ల నష్టపోతాము అనే వాదన ఒకవైపు ఉంది కదా, అండ్ ఇంకోవైపు భారత్ ఎకానమీ కూడా స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. రాబోయే రోజుల్లో మన టార్గెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. $5 trillion ఎకానమీ అంటున్నాం, తర్వాత వికసిత్ భారత్ లక్ష్యం అంటున్నాము. సో ఇప్పుడు ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అనే ఒక అభిప్రాయం ఉన్న టైంలో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడల్స్ ఏంటి, ఈ యొక్క అమెరికన్ మోడల్ ఏంటి, చైనీస్ మోడల్ ఏంటి, దానికి భిన్నంగా భారత మోడల్ ఏంటి, ఇవి మనం అర్థం చేసుకున్నామంటే దానివల్ల మనకు ఇప్పుడున్నటువంటి ఇంపాక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి, దీనివల్ల మనకు ఆపర్చునిటీసా, మనకి ఏం థ్రెట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ మోడల్ ఏంటి, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ ఎందుకు వేస్తున్నాడు, వాళ్ళ కన్జంప్షన్ ఆధారంగా వేస్తున్నాడు. అంటే మేము విపరీతంగా తింటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన ఒక ఏదో కిరాణా దుకాణం ఉంది, వాళ్ళ దగ్గర 60% కూరగాయలు, పప్పులు, చింతపండు మనమే కొంటున్నాం. అప్పుడు అతని మీద నువ్వు నాకు 10% డిస్కౌంట్ ఇవ్వకపోతే నేను నీ దగ్గర కొనను మానేస్తానంటే కనుక అతను ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకు? బిగ్గెస్ట్ కస్టమర్ కదా, నువ్వే ఎక్కువ తింటున్నావు కదా. కాబట్టి తన బిజినెస్ కాపాడుకోవడానికి నీకు కొంత డిస్కౌంట్లు ఇవ్వచ్చు. ఆ డిస్కౌంట్ ని ఇప్పుడు టారిఫ్లు అందాం, అది వాళ్ళ మీద టారిఫ్ చేస్తున్నాడు. అంటే అమెరికా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి, విచ్చలవిడిగా వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి దానిని అతను అస్త్రంగా వాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ దేశాలన్నీ కూడాను ఎలా వాళ్ళ ఎకానమీలు బతుకుతున్నాయి, అమెరికాకు అమ్ముతూ బతుకుతున్నాయి. వాళ్ళ ప్రొడక్షన్ అంతా అమెరికాకు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. చైనా ఎకానమీ ఏముంది దాంట్లో, వాళ్ళ కన్సంప్షనే లేదు. హాన్ చైనీస్ ఉన్న ఆ మధ్య భాగంలో వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి శక్తి ఎక్కడుంది? వాళ్ళకు పైన మంగోలియన్స్ కి శక్తి లేదు, జింగ్జియాంగ్ లో ఉన్న యూగర్ కి శక్తి లేదు, టిబెటన్స్ కి శక్తి లేదు, మంచూరియన్స్ కి శక్తి లేదు. హాన్ చైనీస్ మాత్రమే పర్చేసింగ్ పవర్ ఉంది. ఈ ఎకానమీ కరోనా తర్వాత దెబ్బతిన్న తర్వాత ఎవరు కొనట్లేదు, అక్కడ కన్సంప్షన్ జరగట్లేదు. ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో చర్చించవలసింది మనం చేయలేదు, టైం లేక మనం చర్చించలేదు. షీ జింగ్పింగ్ వచ్చేసి వాళ్ళ ప్రజలకు ఉచితంగా పైసలు ఇస్తున్నాడు, వాళ్ళ అకౌంట్స్ కి కొంత మనీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు, మీరు కన్జ్యూమ్ చేయండి అని. వాళ్ళు కన్జ్యూమ్ చేయట్లేదు, వాళ్ళు దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. కన్సంప్షనే లేదు. ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఎవరైనా ఉన్నారంటే అమెరికా. ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఫ్రీ. ఒక పిజ్జాలో 3 ముక్కలు తినడానికే మనకు కష్టం. 2 పిజ్జా ఇస్తే ఏం చేస్తారు మీరు? బాటమ్లెస్ కోక్. ఎంత తాగలరు మీరు? ఒక గ్లాస్ తాగుతారు, 2 గ్లాసులు, 3 తాగుతారు, అంతకంటే ఎక్కువ తాగలరు. ఇంత ఉంటుంది వాళ్ళ గ్లాస్. 3 కప్పులు తాగిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? బాటమ్లెస్ అంటాడు. ఎవరు కొనరు? ఇంత ఎక్సెసివ్ కన్సంప్షన్. ఊరికే నేను ఏదో పిజ్జాలకు కోక్ కి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ అన్ని అదే పరిస్థితి. అమెరికాకి వెళ్ళి చూస్తే కనుక మనకు పూల్ కార్స్ అని ఒక లేన్ ఉంటుంది. పొద్దున అందరూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పూల్ కార్స్ లో ఒక లేన్ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. మిగతా లేన్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫుల్ చోక్ అయిపోయి ఉంటుంది, కానీ ఈ లేన్ ఖాళీ ఉంటుంది. పూల్ కార్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? కారులో 2 మనుషులు కూర్చుంటే పూల్ కార్ అంటే 2 మనుషులు కూర్చున్న కార్లు లేవు అక్కడ, ఆ దేశంలో లేవు. ఎవరు వెళ్ళరు, 2 ఒక కార్లో కూర్చొని వెళ్ళరు. ఎవరి కారు వాళ్ళదే. ఇంత ఎక్సెసివ్ కన్సంప్షన్ అయితే పరిస్థితి ఏంటి? సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, వాళ్ళ కార్లు కూడా చూస్తే పెట్రోల్ గజ్లర్స్,
1 లీటర్ వేస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్తాయి. అటువంటివి ఎంత వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అంత కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి అమెరికాకు అమ్మేటువంటి పరిస్థితి మిగతా దేశాలకు ఉంది. దానినే ఈరోజు అస్త్రంగా వాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎంతకాలం అస్త్రంగా వాడగలరు? మీ ఇర్రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ని అస్త్రంగా వాడుకుంటే ప్రపంచం ఎంతకాలం ఉంటుంది? భారతదేశంలో నువ్వు అడిగిన ప్రశ్నకి దానికి ఏంటంటే దానికి కాంట్రాస్ట్ మనం చూసామంటే మనము చాలా ఐటమ్స్ లో మనం ప్రపంచంలో నంబర్ 1, 2, 3 టాప్ 5 లో ప్రొడక్షన్ మన దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పండ్లలో కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, లేదా మనకు ధాన్యాలు కావచ్చు, పత్తి కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఎన్నో అంశాలలో మనం చూస్తే కనుక టాప్ 5 లో ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో భారతదేశం ఉంది. కానీ వీటి ఎక్స్పోర్ట్లు ఎక్కడున్నాం మనం? 1% ఉంది. ఎందుకు? మనం ప్రొడ్యూస్ చేసేది మన కన్సంప్షన్ కు వాడుకుంటున్నాం. చైనా ప్రొడ్యూస్ చేసేది అమెరికన్ కన్సంప్షన్ కు వాడుతుంది. ఈ రెండిట్లో అది మేజర్ డిఫరెన్స్. కాబట్టి మన కన్సంప్షన్ లో మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇన్ని రిసెషన్లు వచ్చినాయి అమెరికాకు, చాలా మందికి, మనకేమీ లేవు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు కూడా ఈ టారిఫ్స్ ఇస్తున్నప్పుడు. వాళ్ళ దేశంలో గుడ్లు దొరకట్లేదు, ఎగ్స్ దొరకట్లేదు. ఎగ్స్ విపరీతంగా కాస్ట్లీ అయిపోయినాయి, చాలా కాస్ట్లీ అయిపోయింది, దొరకట్లేదు ఫస్ట్, అంత కాస్ట్లీ అయిపోయింది అక్కడ. సో దాంతో ఏదో కొన్ని మెషర్స్ చేసి దాన్ని మళ్ళీ కొంత తీసుకొచ్చే దిశగా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశంలో ఇబ్బందే లేదా మనకు? ఈవెన్ వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, పాలు కావచ్చు, ఎక్కడా మనకు షార్టేజ్ లేదు. మన దగ్గర స్వయం సమృద్ధి మన దగ్గర ఉంది. పైపెచ్చు ఇంకా మనం మిగతా దేశాలకు ఇస్తున్నాం. కాబట్టి మనది రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ దేశం, అమెరికా ఇర్రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ దేశం. దానిని అతను వెపనైజ్ చేస్తున్నాడు. కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ప్లస్ దీంట్లో కొన్ని ఫార్మాస్యూటికల్ లాంటివి కొన్ని ఎగ్జంప్షన్ చేశాడు. మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఫార్మాస్యూటికల్ చాలా కీలకం. కాబట్టి దాంట్లో మనకు ఈ రోజు ప్రస్తుతానికి ట్యాక్స్లు ఏం మనకు పెడతారు లేదు దాంట్లో. ఇంకొక మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే మనకు జెమ్స్ అండ్ జ్యువెలర్స్, దాని మీద మనకు ట్యాక్స్ పడుతుంది. జెమ్స్, డైమండ్స్, జ్యువెలరీ కొనేవాడికి అది 10%, 15%, 20% పెరిగినా వాడికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈరోజు బంగారం చూస్తున్నాం మన దేశంలోనే. బంగారం ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 టచ్ అవుతుంది. 92,000, 93,000 వచ్చింది. అది ఒక గ్రామ్ అంటే మనకు ఒక తులం బంగారం 92,000 వచ్చింది. రాబోయే నెల 2 నెలల్లో 1,00,000 టచ్ అవుతుంది. కానీ మన వాళ్ళు కొనడమేమైనా ఆపేస్తున్నారా? మనం పెళ్లిళ్ళు చేసినప్పుడు కొంటూనే ఉన్నాం కదా. సో బంగారు ధరతోటి సంబంధం లేకుండా మనకు ధన్తేరస్ కావచ్చు, మనకు లేకపోతే మనకు అక్షయ తృతీయ కావచ్చు, లేదా పెళ్లిళ్ళ కావచ్చు, శ్రావణ శుక్రవారం కావచ్చు, మనం కొంటూనే ఉంటాం. అదే పరిస్థితి అక్కడ కూడా. మీరు భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి జెమ్స్ అండ్ జ్యువెలర్స్, డైమండ్స్, ప్రెషియస్ మెటల్, ప్రెషియస్ వీటి స్టోన్స్ అన్నిటికి కూడా మీరు 26% మీరు ట్యాక్స్ చేసినా, 62% ట్యాక్స్ చేసినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. కాబట్టి దానివల్ల కూడా మనకి ఏం ఇంపాక్ట్ ఉంది. సో కొన్ని అంశాలు, కొన్ని వర్టికల్స్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది, తెలిసిన విషయం అది. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం అమెరికాలో అంత కీలకమైన పాత్ర మనం పోషించట్లేదు. అమెరికాకి అమ్మడం తోటే దాని వల్లనే మన ఎకానమీ ఉంటుంది అన్న పరిస్థితి కూడా మనకు లేదు. కాబట్టి మనకున్నటువంటి ఎకానమీలో మనకి అది బఫర్ అవుతుంది, మనకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. చైనా చాలా ఇంపాక్ట్ కదా. చైనా మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చైనాకి మేజర్ హిట్ 54%. చైనా ఎకానమీ ఏమవుతుందో చెప్పేది నిజంగా అసలు దారుణమైన పరిస్థితిలో ఉంది చైనా. మనకు కొన్ని అంశాలు, టెక్స్టైల్ లాంటి అంశాల్లో మనకు దెబ్బ తగులుతుంది. కానీ చెప్పాను కదా, రిలేటివిటీ. మనకంటే మేజర్ కాంపిటీషన్ ఎవరు? బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, వియట్నాం, ఈజిప్ట్, ఇటువంటి 4-5 దేశాలు భారతదేశానికి విపరీతమైన కాంపిటీషన్ లో ఉన్నారు. వాళ్ళందరికీ మనకంటే ఎక్కువ టారిఫ్లు ఉన్నాయి. వీఆర్ సేఫ్. వాళ్ళకి కంపేర్ చేసి చూస్తే మన టెక్స్టైల్స్ తక్కువ ధరకే వెళ్తాయి అమెరికాకి. కాబట్టి ఇది ఓవరాల్ గా మనం చూస్తే కనుక మనకు కొన్ని వర్టికల్స్ దెబ్బ తగిలినా వీఆర్ స్టిల్ ఓకే. అది అర్థం చేసుకోవాలి. మూడవ అంశం దీంట్లో మనకు ఏంటంటే, భారత మోడల్ మనం కూడా మార్చుకోవాల్సిన ఆవశ్యకత మనకు కూడా ఉంది. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్లు అన్నవి మనం ఉచితాలు ఇవ్వకపోతే ఓట్లు రావు అన్న పరిస్థితి నుంచి మనం కూడా బయటపడవలసిన ఆవశ్యకత ఈరోజు మనకు ఉండదు. ఎందుకంటే ఇది తగ్గించుకుని మనం కనుక మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే, మన కెపాసిటీ బిల్డింగ్ మీద, తర్వాత మనకు కెపాసిటీ ఇంక్లూడ్స్ హ్యూమన్ కెపాసిటీ, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే ఈ రోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ కాదు, వీ కెన్ ఈజీలీ ఓవర్టేక్ అమెరికన్ ఎకానమీ ఇన్ నెక్స్ట్ 15-20 years. ఆ కెపాసిటీ భారతదేశంలో ఉంది. కానీ అన్ఫార్చునేట్ మనకు ఇంకా సోషలిస్టిక్ మోడల్స్ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మన పురోగతిలో కొంత మనకు ఈ యొక్క దెబ్బలు తగులుతున్నాయి. మనం కంప్లీట్ గా ఒక ఏకపక్షంగా అటువంటి నిర్ణయాలు తీసుకోలేము. తీసుకుంటే కనుక ఎలక్టోరల్లీ మనకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ కూడా సంక్షోభం వచ్చి సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే ప్రమాదం మనకు ఉంది. కాబట్టి దీన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నాం. కాబట్టి దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి. ఈ ఫ్రీ బీజు, ఉచితాలు తీసే లేనటువంటి పరిస్థితి. కానీ రఫ్లీ మనం చూసామంటే చైనా మోడల్ ఏదైతే ఉందో అది ఫ్లాప్ అయింది. అమెరికన్ మోడల్ ఏది ఉందో అది కూడా ఫ్లాప్ అవ్వబోతున్నది.
అన్రెస్ట్రిక్టెడ్ కన్జంప్షన్ వల్ల వాళ్ళు దెబ్బతింటారు. మనము క్రమేపీ మనకు ఇన్ స్పైట్ ఆఫ్ మన సోషలిస్ట్ మోడల్స్ ఉన్నా కానీ కూడా మనకు కొంత మనం వీళ్ళందరికీ కంపేర్ చేసి చూస్తే మనం బాగానే ఉంది. చూద్దాం ఇది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి నిర్ణయం మరి రాబోయే రోజుల్లో రాబోయే కొన్ని నెలల్లో తను ఎన్ని తిరగ రాస్తాడో, ఎన్ని దేశాలు అతనితోటి ఒక విధమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటాయో, దీనివల్ల అమెరికా ప్రజలలో నష్టాలు వచ్చి వాళ్ళు ఖర్చులు పెరిగిన తర్వాత వాళ్ళు ఎటువంటి రిపర్కషన్స్ అక్కడి నుంచి వస్తాయో, మిత్రులైనటువంటి వాళ్ళు అమెరికా నుంచి దూరం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారా, లేదా ఏదైనా లోపాయకార ఒప్పందాలు చేసుకుంటారా, ఇవన్నీ కూడా రాబోయే 3-4 నెలల్లో మనం చూడబోతున్నాం ఇవంతా కూడాను. సో అందుకని వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయ్యేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ఘడియ ఈరోజు మన ముందరున్నది. వి విల్ వాచ్. ఒక మనకు T20 మ్యాచ్ జరుగుతుంటే ఎలాగైతే మనం కామెంటరీ ఇస్తామో నువ్వు నేను తప్పకుండా మన ప్రేక్షకులకి ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. గ్లోబల్ రౌండ్ అప్ యాక్చువల్లీ చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ గిరిధర్ గారు ఇచ్చారు ముఖ్యంగా టారిఫ్స్ గురించి. ఎవరైనా సరే ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే ఈ మొత్తం డీటెయిల్డ్ అనాలిసిస్ నాకు తెలిసి ఎక్కడా దొరకదు మీకు. అండ్ ఇంత ఈజీగా ఎవరికి అర్థమయ్యే విధంగా ఇంత ఈజీగా కూడా లభించదు. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ టు ఎవ్రీబడి. అండ్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. బిమ్స్టెక్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. థాయిలాండ్ లో జరిగిన ఈ బిమ్స్టెక్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ అదేవిధంగా థాయిలాండ్ మధ్య సత్సంబంధాలు అండ్ ఆయన 21 పాయింట్ ఫార్ములా గురించి కూడా చెప్పారు. బిమ్స్టెక్ యొక్క ప్రపోజల్ కూడా ఇచ్చారు. అండ్ అంతేకాదు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ తో కలిశారు. అట్ ద సేమ్ టైం విచిత్రంగా అంటే ఒక ఆశ్చర్యకరంగా మహమ్మద్ యూనస్ ని కలవడం జరిగింది. బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఇంటరిమ్ చీఫ్ ఎవరు ఉన్నారో ఆయన్ని కూడా కలవడం జరిగింది. సో ఓవరాల్ గా బిమ్స్టెక్ హైలైట్స్ చెప్తారా ఒకసారి? మనకు ఎలాగైతే యూరోపియన్ యూనియన్ ఒకటి ఉన్నదో అలాగా భారత భూఖండంలో ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది అంటారో అక్కడ మనం ఒక యూనియన్ లాగా తయారు చేసి మనం కూడా ఒక కూటమిగా ఏర్పడి ఒక శక్తిగా ఎదుగుదామని చెప్పి ప్రయత్నాలు కొన్ని దశకాల క్రితం జరిగింది. దాని పేరే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ పేరిట. అంటే యూరోపియన్ యూనియన్ మోడల్లోనే ఇక్కడ కూడా చేద్దాం. ఫ్రీ మూవ్మెంట్, మనం కార్ వేసుకొని ఇక్కడ ఇస్లామాబాద్కి వెళ్ళొచ్చు, లేదా ఇస్లామాబాద్ నుంచి వాళ్ళు ఢాకాకి భారతదేశం గుండా వాళ్ళు కార్లో వెళ్ళొచ్చు. ఇటువంటి ఓపెన్ ట్రావెల్ వీసా ఇవన్నీ పెట్టుకుని అలాగే మన కరెన్సీస్ అన్ని కూడా అనుసంధానం చేసి మన పాలసీలని కూడా రమారమి ఒక కామన్ పాలసీలు పెట్టుకుని ఒక కూటమిగా మనం ప్రపంచంలో ప్రపంచ శక్తుల ఎదురుగా మనం నిలబడచ్చు అని చెప్పి ఒక ప్రయత్నం అప్పుడు జరిగితే పాకిస్తాన్ యొక్క పిచ్చితనం వల్ల వాళ్ళు దీంట్లో ఒక విధమైనటువంటి ముసలంలాగా కూర్చొని వాళ్ళు దీన్ని కంప్లీట్ గా నాశనం చేసిన తర్వాత భారతదేశం ఏం చేసిందంటే పాకిస్తాన్ ని వదిలేసి, ఆఫ్ఘనిస్తాన్ లో మనకు వచ్చేటి ఒరేది ఏం లేదు కాబట్టి వాళ్ళని వదిలేసి మిగతా మనకు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడాను బిమ్స్టెక్ పేరిట మనం ఎక్కువ ఫోకస్ పెట్టాం. బిమ్స్టెక్ అంటే ఎస్పెషలీ మనకు బంగ్లాదేశ్, బంగాళాఖాతము, తర్వాత ఈ ఏమంటారంటే మన ఇండో చైనా ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా మనం కలుపుకొని ఈ కూటమిని ఏర్పరచుకున్నాం. అది కూడా మళ్ళీ మనకు యాక్ట్ ఈస్ట్ పాలసీ భారతదేశంలో మోదీ గారు వచ్చిన తర్వాత ఏదైతే నిర్ణయించారో దాని అనుగుణంగా ఈ యొక్క కూటమి అన్నది ప్లాన్ చేశారు. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నుంచి భారతదేశం నుంచి బయలుదేరి రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ మనం థాయిలాండ్, బ్యాంకాక్ కూడా వెళ్ళొచ్చు. వయా మయన్మార్, తర్వాత అటు నుంచి మనం థాయిలాండ్ లో ఎంటర్ అయ్యి అక్కడ బ్యాంకాక్ వెళ్ళొచ్చు, కాబట్టి ఇంకా ముందర లావోస్ కూడా వెళ్ళొచ్చు. అలా ఇవన్నీ ప్లాన్ అయినాయి. కానీ అన్ఫార్చునేట్ గా మనం చూసాము, ఫస్ట్ మియన్మార్ లో అంతర్కలహాలు రావడం, అక్కడ అస్థిరత ఉండడం, తర్వాత షేక్ హసీనా వెళ్ళిపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ రావడంతో అది కొంత దెబ్బ తగిలింది. కానీ ఎసెన్షియల్ గా వీళ్ళందరూ కూడా ఏంటంటే చైనా అని పేరు చెప్పకుండా చైనా యొక్క దుందుడుకు చర్యల వల్ల దెబ్బ తగలకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే దిశగా ఈ బిమ్స్టెక్ అన్నది కూటమి తయారు చేసుకున్నాం. మనం బిమ్స్టెక్ యొక్క సీనియర్ పొజిషన్ అంటే మన వాళ్ళ లీడర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మన బ్యాంకాక్ లో కలిశారు. దేశాధినేతలందరూ కలిశారట. కలిసినప్పుడు అఫ్ కోర్స్ మనకు మహమ్మద్ యూనుస్ అక్కడి నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళు చాలా కాలంగా అడుగుతున్నారు మోదీ గారిని కలవాలని అడుగుతున్నారు వాళ్ళు. ఫస్ట్ మనం నిరాకరించాం, ఫైనల్ గా మోదీ గారు ఓకే అన్నారు. ప్లస్ ఐ థింక్ ఆప్టిక్స్ లో కూడా చూసాము, రాత్రి మన థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ డిన్నర్ హోస్ట్ చేసినప్పుడు మోదీ గారు పక్కనే మహమ్మద్ యూనుస్ కూడా కూర్చోబెట్టారు. మొత్తానికి ఆ మీటింగ్ లో కావచ్చు, లేదా అఫీషియల్ మీటింగ్ కావచ్చు, అన్అఫీషియల్ గా మాట్లాడింది కావచ్చు, చాలా 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 టఫ్ మెసేజ్ మోదీ గారు ఇచ్చారు అని మనకు తెలుస్తాం. దాంట్లో 2-3 కీలకమైన అంశాలు. మొదటిది, మీరు హిందువుల పట్ల చేస్తున్నటువంటి ఈ అత్యాచారాలని మీరు అరికట్టాలి, ప్రతిదీ మీరు ఇన్వెస్టిగేట్ చేసి శిక్ష వేయాలి అని ఒక ఫస్ట్ మెసేజ్, చాలా టఫ్ మెసేజ్ ఇచ్చాం. రెండవది, మనం ఏం చెప్పామంటే మీరు అనవసరంగా
ఇక్కడ ఉన్నటువంటి మన సంబంధాలని కించపరిచే దిశగా మీరు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి అని ఒక టఫ్ మెసేజ్ ఇచ్చాం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చైనాకు వెళ్ళినప్పుడు ఈయన ఈశాన్య రాష్ట్రాల గురించి కామెంట్ చేశాడు. ఈశాన్య రాష్ట్రాలకు ల్యాండ్ లాక్డ్, ఏమన్నా ఉంటే చేస్తే కూస్తే మాకే ఉంది బే ఆఫ్ బెంగాల్ తో కనెక్షన్, కాబట్టి చైనా మీరు వచ్చి దీన్ని తీసుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఈ భారత ఈశాన్య రాష్ట్రాలన్నీ మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి అటువంటి స్టేట్మెంట్లు మీరు ఇస్తే కనుక చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అది మానండి అని మనం చాలా స్పష్టంగా చెప్పామని. ఇటువంటివి 2-3 అంశాలు చెప్పామని. మూడవది, మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా మీరు ఏం చేసినా మేము ఊరుకోము, చాలా క్లియర్ గా చెప్పాం. దానికి ఆయన ఉల్టా ఏం చెప్పాడంటే, మీరు మా బార్డర్ లో ఉన్నటువంటి బార్డర్ సోల్జర్స్ మీరు చంపారు అని ఒక ఫస్ట్ అభియోగం వేశారు. మోదీ గారు కన్ను ఆర్పకుండా స్పష్టంగా చెప్పారు, మీ బార్డర్ గార్డ్స్ మా భూభాగంలోకి వచ్చి ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆక్షేపించారు, మా భూభాగాన్ని రక్షించుకునే దిశగా మేము రియాక్షన్ మాది ఉండి తీరుతుంది, మీ బార్డర్ గార్డ్స్ ని మీరు ఆపుకోండి అని చాలా స్పష్టంగా మోదీ గారు మహమ్మద్ యూనిస్ కి చెప్పారు. తర్వాత హిందువుల పట్ల అంత జరుగుతున్నటువంటి చాలా విపరీతంగా దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు వీళ్ళు, అటువంటిది ఏం కాదు, అది షేక్ హసీనా సమర్థుల మీద వీళ్ళు దాడులు చేశారు అంతనే అనేదో కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ప్రతి కేసు మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి, మీరు కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసి తీరవలసిందే అని కరాఖండిగా చెప్పాం. మూడవది, ఆయన ఏమడిగాడంటే, షేక్ హసీనా మీ దేశంలో కూర్చుంది, మాకు ఎక్స్ట్రాడేట్ చేయండి అంటే మేము ఎక్స్ట్రాడేట్ చెయ్యము అని చాలా ససేమిరా చెప్పాము. కానీ ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ మాకు వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇస్తాం, దాన్ని ఆపండి మీరు అన్నారు. చూస్తాం, మేము దాని గురించి ఆలోచన చేస్తాం అన్నాం. అంటే ఒక విధమైన టఫ్ మెసేజ్ ఇచ్చాను. ఇందాక నువ్వు అన్నావు ఆయన ఇంటరిమ్ అధినేత అన్నావు. ఆయన ఇంటరిమ్ అధినేత కాదు, ఆయన అఫీషియల్ డెసిగ్నేషన్ ఏంటి? సీనియర్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఎక్కడుంది గవర్నమెంట్? ఎక్కడుంది అక్కడ? ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఏది? గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, క్యాబినెట్ ఉండాలి, వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? వాళ్ళ చట్టంలోనే లేదు, ఈయనకు చట్టబద్ధమైనటువంటి ఎటువంటి అర్హత లేదు, అయినా ఆయన కూర్చున్నాడు అక్కడ. కాబట్టి మనం చాలా చాలా టఫ్ మెసేజ్ ఇచ్చాము, ఆయనకు ఇవ్వాల్సినటువంటి స్థాయిలో ఇచ్చాము. అలాగే మనం థాయిలాండ్ ప్రధానిని కలిసినప్పుడు కూడా మనం చాలా మన సత్సంబంధాలు, మనకు ఉన్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాల గురించి, బుద్ధుడి యొక్క బౌద్ధం గురించి, వాళ్ళకు మనకు ఉన్నటువంటి ఒక ఐతిహాసిక చారిత్రక సంబంధాల గురించి మనం మాట్లాడాం. మోదీ గారు ఏం చేశారంటే, ఇప్పుడున్నటువంటి ప్రధాని ఆవిడ తక్షిణ్ షినావాత్రా కూతురు. ఆవిడ తక్షిణ్ షినావాత్రాన్ని కూడా కలిశారు మోదీ గారు వెళ్ళి. మీరు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భారత సంబంధాలు చాలా అద్భుతంగా ఉండింది, భారత్ థాయిలాండ్ సంబంధాలు అని చెప్పి, అది కూడా ఒక అవుట్ రీచ్ ఆయన వెళ్ళి చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఓవరాల్ గా బిమ్స్టెక్ అన్నది ఒకటి చైనాకు వ్యతిరేకంగా మనం ఎలా కూటమి ఏర్పరచుకోవచ్చు, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు ఒకటైతే, రెండవది దీంట్లో భారతదేశం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది, మేము ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వడము. ఈ రెండు కూడా అక్కడ ఒక ఆప్టిక్స్ చాలా అద్భుతంగా మనం చేయగలిగాము. మీకు అవసరమైతే డిఫెన్స్ పరంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, ఇంకా ఏ అంశంలో అయినా మేము సమర్థించడానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా మనం ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చాము. సో అందుకని బిమ్స్టెక్ అన్నది ఒక అద్భుతమైనటువంటి ఆప్టిక్స్. ప్రపంచవ్యాప్తంగా కలహాలు జరుగుతుంటే ఈ ప్రాంతాన్ని కలిపే దిశగా మనం ప్రయత్నం చేయడం అన్నది ఒక మంచి ఆప్టిక్స్ కింద మనం భావించాలి. రైట్ సార్. ఇక అటు బిమ్స్టెక్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు శ్రీలంకకు కూడా వచ్చారు. శ్రీలంక పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? నిజంగా ఆయనకు చాలా గ్రాండ్ వెల్కమ్ జరిగింది. అండ్ ఒక పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఎంఓయు కూడా అయిపోయింది, దానికి కూడా అంకురార్పణ జరిగినట్టుగానే మనం భావించాలి. సో ఈ శ్రీలంక పర్యటనని మీరు ఎట్లా చూస్తారు? నిజానికి ఇంత పెద్ద గ్రాండ్ వెల్కమ్ గతంలో ఎప్పుడు రాలేదు అని ఒక వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అంటే, మనకు రనిల్ విక్రమసింఘే ఉంటే వచ్చేటువంటి ఆహ్వానము, దాంతో వచ్చేటువంటి సత్కారాలు ఏవైతే ఉంటాయో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రనిల్ విక్రమసింఘే భారతదేశాన్ని మేనేజ్ చేసుకుంటూ ఆయన రాజ్యాన్ని పాలించాడు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దిశనాయకే, కుమార దిశనాయకే కంప్లీట్ లెఫ్టిస్ట్. గతంలో భారతదేశాన్ని తిట్టినటువంటి వ్యక్తి, చైనాకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను గెలిచిన తర్వాత ఇంకా భారతదేశం గేమ్ అయిపోయింది శ్రీలంకలో అన్నటువంటి అనాలిసిస్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇతను మోదీ గారికి ఇంత బ్రహ్మరథం పట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోవాలి. పైపెచ్చు మనకు మొహమ్మద్ మొయిజు, మాల్డీవ్స్ ప్రెసిడెంట్ ఏం చేశాడు, ఆయన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశానికి రాలేదు. టర్కీకి వెళ్ళాడు, చైనాకు వెళ్ళాడు, భారతదేశానికి రాలేదు ఆయన. అలాగే మొహమ్మద్ యూనుస్ కూడా షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కూడా తిరిగి వచ్చాడు, కానీ భారతదేశానికి రాలేదు. ఇంతవరకు మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు అందరికి కూడాను ఒక ఆనవాయితీ ఏంటంటే, వాళ్ళు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశానికే వస్తారు. భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు,
శ్రీలంక కావచ్చు, అలాగే మనకు మియన్మార్ కావచ్చు. ఈ 5 దేశాలు కూడా వాళ్ళ అధినేతలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫారిన్ ట్రిప్ భారతదేశానికే ఉంటుంది. దానికి భిన్నంగా వీళ్ళు ప్రవర్తించారు. కానీ దిశనాయక అలా చేయకుండా భారతదేశం ఎంత కీలకమో వాళ్ళకి అర్థమైంది. అది చైనా వెనకాల వెళితే మనం కుక్క తోక పట్టుకొని గంగ ఏదినట్టే అని వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ భారతదేశంతో మైత్రి పెట్టుకునే దిశగా శ్రీలంక ఈ రోజు పాఠాలు నేర్చుకుంది. అందుకనే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీ ప్రయాణం ఆయన వచ్చారు. ఇక్కడ ఢిల్లీకి వచ్చిన తర్వాతే ఆయన చైనాకి వెళ్ళాడు. మొదటిసారి ఢిల్లీకే వచ్చాడు. అలాగే ఆయన పదవి టేక్ ఓవర్ చేసిన తర్వాత మొట్టమొదటి విదేశీ నేత ఎవరైనా వాళ్ళ దేశంకి వచ్చారంటే అది మోదీ గారే. ప్లస్ ఇలా ఫ్రీడమ్ స్క్వేర్ ఉన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతంలో మోదీ గారికి భవ్య స్వాగతం ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా ఆప్టిక్స్ లో చాలా పెద్ద ఒక విధమైనటువంటి మెసేజ్ కింద మనం భావించాం. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి మనం చేసినటువంటి ఒప్పందాలన్నీ కూడా మన సెక్యూరిటీ పరంగా మనం కాపాడుకోవాల్సిన దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా మనం ఈ రోజు అక్కడ చాలా ఒప్పందాలు చేసుకున్నాం. చైనాను కంప్లీట్ గా అక్కడి నుంచి తీసేయలేము, ఎవరు తీయలేరు. ఎందుకంటే అమెరికా, చైనా ఈ 2 దేశాలు ప్రపంచంలో ఏ దేశంలో పైన వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి మనమే అక్కడ మొనోపలి పెట్టుకోవడం అనేది కల్లా అది ఎప్పుడు జరగదు. కానీ మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా ఎంఓఏలు సంతకాలు పెట్టుకున్నాం మనము. అలాగే దిశనాయక కూడా చాలా స్పష్టంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కొలంబోలో ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే భారతదేశం ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా మా దేశం, మా సరిహద్దులు వాడబడవు అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇది మనకు ఒక క్లియర్ మెసేజ్ చైనా కూడా మనం ఇస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విజిట్ కూడా చాలా కీలకమైంది. దాంట్లో కూడా వాళ్ళకు అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారము మిత్ర విభూషణ అని చెప్పేసి ఆయనకు బిరుదు ఇచ్చారు వాళ్ళు. సో అది ఒక లెఫ్టిస్ట్ నక్సల్ భావజాలం ఉన్నటువంటి, యాంటీ భారత్ భావజాలం ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఒక కంప్లీట్ సో కాల్డ్ ఫ్యాసిస్ట్ రైట్ వింగ్ హిందుత్వవాది మోదీ గారికి అది ఇచ్చారంటే కానీ అర్థం చేసుకోవచ్చు ఈ రోజు పరిస్థితి. కాబట్టి ఇది ఒక ఆప్టిక్స్ లో చాలా అద్భుతమైనటువంటిది. శ్రీలంక కూడా ప్రాగ్మాటిక్ గా, ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తున్నారు. మనం ఊరికే చైనా వెంట వెళ్తే మనం చాలా నష్టపోతాము, భారతదేశాన్ని విస్మరిస్తే మన గతి ఏమవుతుందో వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇది దే రాయ దురుస్తాయని మనకి హిందీలో సామెత ఉంది. వాడు ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు వాళ్ళని అభినందిద్దాము. భారత శ్రీలంక సంబంధాలు అన్నది మన సెక్యూరిటీ కూడా చాలా క్రూషియల్. ఇక్కడ వచ్చి చైనానో పాకిస్తానో కూర్చుందంటే మనకు చాలా ఇబ్బంది. దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఇన్స్టలేషన్స్ అన్ని వాళ్ళు లిసనింగ్ పోస్ట్ పెట్టుకొని వింటూ ఉంటే కనుక అది కూడా మనకు ప్రమాదం. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకున్నాము, శ్రీలంక కూడా వాళ్ళ మర్యాదను వాళ్ళు కాపాడుకున్నారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక ట్రిప్ కింద మనం భావించాం. ఎస్ సార్. అండ్ ఇక చిలీ ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ ఆయన భారత పర్యటనకు వచ్చారు. సుమారు 75 సంవత్సరాలు అవుతోంది దౌత్య సంబంధాలు ఇరు దేశాల మధ్య నెలకొల్పబడి. సో ఈ నేపథ్యంలో ఆయన యాక్చువల్లీ మనం ఎప్పుడు చాలా మంది అధినేతలు చెప్తూ ఉన్నారు, అందరూ మన అనలిస్టులు ఎక్కువగా చెప్తూ ఉంటారు, మోదీ ఒక్కరే ప్రపంచంలో ఏ వ్యక్తులతో అయినా సరే మాట్లాడి ఒప్పించగలరు. అండ్ అది జెలెన్స్కీ కావచ్చు, లేకపోతే రష్యా అధినేత పుతిన్ కావచ్చు, హూఎవర్ ఇట్ మే బి, మధ్యవర్తిత్వం చేయడంలో కానివ్వండి, మాట్లాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోదీ అని అనలిస్టులు చెప్పడము, మనలాంటి జాతీయవాదులు చెప్పడము సహజమే. కానీ చిలీ ప్రెసిడెంట్ కూడా అదే మాట అన్నారు. సో ఒకసారి చిలీ భారత్ మధ్య ఈ పర్యటన ద్వారా వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి చెప్తారా? చిలీలో మనకు ఖనిజాలు చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉంది, కాపర్ చాలా ఉంది వాళ్ళ దగ్గర, మనకు చాలా కీలకం. 2 మొత్తం లాటిన్ అమెరికాలో ఈరోజు చైనా కబ్జా ఉన్నది. చైనా ఈ అన్ని దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనో లేదా ఇతరత్ర అంశాలతో వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు. 3 అక్కడ చైనాకు అమెరికాకు మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలలో ఆ లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు నష్టపోతాయి. 4 చిలీ అన్నది మనం చూస్తే కనుక చాలా వాళ్ళకు వైశాల్యం చాలా తక్కువ ఉంటుంది, కానీ పొడవు చాలా ఉంటుంది. మొత్తం లాటిన్ అమెరికాలో ఉత్తరాన్ని నుంచి దక్షిణం దాకా చాలా పొడవు అయిన దేశం అది. వాళ్లకు అంత క్షమత లేదు, ఎవరి మీద ఆధారపడి ఉండాలి. అంత ఖనిజాలు ఉన్నా కానీ కూడా ఇంకెవరి మీద పడవలసినటువంటి పరిస్థితి వాళ్ళు. చైనాకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన ఆవశ్యకత చిలీకి ఉన్నది. కాబట్టి చిలీ భారతదేశంతో మైత్రి పెట్టుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనం కూడా ఏం చేస్తున్నాము, ఎక్కడెక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నదో క్రమేపీ మనం అక్కడ ప్రత్యామ్నాయంగా వెళ్లేటువంటి ప్రయత్నం మనం కూడా చేస్తాం. కాబట్టి చిలీ ప్రెసిడెంట్ భారతదేశానికి రావడం అనేది అందుకే ఆ దృష్ట్యా చాలా చాలా కీలకం. అతను సరే తాజ్మహల్కి వెళ్ళాడు, అతను 4-5 రోజులు ఉన్నాడు ఇక్కడ. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ బిజినెస్ హెడ్స్ అందరినీ కలిశాడు. అక్కడ పెట్టుబడుల కోసం, ఆపర్చునిటీస్ కోసం మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి ఒక ఆల్టర్నేట్, చైనాకు అమెరికాకు ఆల్టర్నేట్ గా అతను చూస్తున్నాడు. మనకు కూడా లాటిన్ అమెరికాలో ఒక మంచి ఫుట్ హోల్డ్ దొరికే దిశగా, అలాగే ఈ రేర్ ఎర్త్ మినరల్స్, మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, మన కంప్యూటర్ పెరిఫల్స్ లో వాడేటువంటి బ్యాటరీలు కావచ్చు,
వాటికి కావాల్సినటువంటి రా మెటీరియల్ చిలీ దగ్గర నుంచి తీసుకొచ్చే దిశగా మనం కూడా ప్రయత్నం చేస్తాం. అందుకని ఇది ఎంతో కాలంగా ఇటువంటి ఆల్టర్నేట్ మైత్రి గురించి, ఆల్టర్నేట్ రిలేషన్షిప్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోలేదు. ఎప్పుడు చూసినా పెద్ద దేశాలు యూరోపో, లేకపోతే చైనానో, పాకిస్తానో, అమెరికానో ఇటువంటివి మాట్లాడుతున్నాం. కానీ ఈ చిలీ లాంటి దేశం యొక్క ఇంపార్టెన్స్, భారతదేశం యొక్క పురోగతికి ఎంత ఇంపార్టెంటో మనం మన ఎనర్జీ నీడ్స్ కావచ్చు, మన రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించింది కావచ్చు, అలాగే మనకు కంప్యూటర్, తర్వాత ఈవీ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, దీంట్లో మనకు వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే సహాయం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం చాలా సీరియస్ గా మనం దాంతో చిలీ లాంటి దేశంతో మనం ఒప్పందాలు చేసుకోవడం వల్ల మనకు లాభం వస్తున్నది. చైనా మీద డిపెండెన్సీస్ అనేది మనం కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే ఆ దేశంలో కూడా మనం చైనాకు ఆల్టర్నేటివ్, అమెరికాకు ఆల్టర్నేటివ్ మనం ప్రొవైడ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఇది కూడా మనకు చాలా పెద్ద పాజిటివ్. ఈరోజు ప్రపంచం అంతా చాలా అతలాకుతలమయ్యి యుక్రెయిన్ గురించో, లేదా మన గల్ఫ్ గురించో, లేదా టైవాన్ చైనా గురించో, ట్రంప్ టారిఫ్ల గురించో సతమతం అవుతుంటే మనము మైత్రి పెంచుకొని మన ఇన్ఫ్లుయెన్స్, మన నెట్వర్క్ పెంచుకునే దిశగా మనం క్వాయిట్ గా మన పని మనం చేసుకుంటున్నాము. ఈవెన్ లాటిన్ అమెరికాలో కూడా మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచే దిశగా ఈ యొక్క విజిట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇదే పంథాలో భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశం, ప్రపంచంలో అన్ని రీజన్స్ లో కూడా మన ప్రెజెన్స్, మన మైత్రి, మన సహాయం ఉంటుందని నేను భావిస్తున్నాను. కరెక్ట్ సార్, మీరు ఇందాక అన్నట్టుగా ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్న టైంలో నిజానికి పైన హ్యూమానిటేరియన్ ఎయిడ్లని వీటిని ఇస్తూ ఇంకా అక్కడ చిచ్చు రాజేసే ప్రయత్నాలు యునైటెడ్ నేషన్స్ నుంచి, అన్ని రకాల డీప్ స్టేట్ నుంచి జరుగుతున్న టైంలో నిస్వార్థంగా ఒక చిత్తశుద్ధితో మనం ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ముందుంటాము అని పదే పదే రుజువు చేస్తున్నారు మోదీ ప్రభుత్వము. అందులో భాగంగానే ఇంతకుముందు మనం టర్కీలో భూకంపం వచ్చినప్పుడు తెలుసు, ఆపరేషన్ దోస్త్ అని అప్పుడు నిర్వహించాం. సో ఇప్పుడు ఆపరేషన్ బ్రహ్మ మొదలైంది ఆల్రెడీ. ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్ లో భూకంప బాధితులు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శిథిలాల తొలగింపు ప్రక్రియలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో భారత ప్రభుత్వం నుంచి పంపించినటువంటి బృందాలు అక్కడ చురుగ్గా పనిచేస్తూ ఉన్నాయి. నిజానికి ఆ ఘటన జరిగి 24 గంటలు పూర్తి కాకముందే భారత్ రియాక్ట్ అయింది, అక్కడికి ఆల్రెడీ సప్లైస్ ని పంపించేసింది అని చెప్తున్నారు. ప్రపంచంలో అందరూ, ఏ దేశం కూడా, అగ్రరాజ్యాలు కూడా రెస్పాండ్ కాని టైంలో భారతదేశం రెస్పాండ్ అయింది అనేది మయన్మార్ లో మరోసారి రుజువైంది. ఒకసారి ఆపరేషన్ బ్రహ్మ గురించి చెప్తారా సార్? మనకు ఇది గతంలో కూడా ప్రభుత్వాలు ఇటువంటి సహాయక చర్యలు చాలా ప్రాంతాల్లో చేశాం మనం. ఎస్పెషల్లీ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్యాగ్ మనం ఇచ్చుకున్నాం, ఫస్ట్ రెస్పాండర్ ఇన్ ద రీజన్ అని ఇచ్చుకున్నాం. ఫస్ట్ రెస్పాండర్ అంటే మన ప్రాంతంలో ఏదైనా దుర్ఘటన జరిగితే అక్కడ సహాయ చర్యలు చేసేటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం. కరోనా అప్పుడు కావచ్చు, లేదా మనకు నేపాల్లో వచ్చిన భూకంపాలు కావచ్చు, లేదా సునామీ గ్రస్తులు కావచ్చు, లేదా ఇప్పుడు మియన్మార్ లో వచ్చినటువంటి భూకంపాలు కావచ్చు, గతంలో సిరియా, లెబనాన్ లో వచ్చినటువంటి భూకంపాలు కావచ్చు, ఎక్కడైనా ఫస్ట్ రెస్పాండర్ భారతదేశమే అని మనం రుజువు చేసుకున్నాము. మనకు ఆ క్షమత పెంచుకున్నాం. దీని ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ బ్రహ్మ అని పెట్టారు. నేను యాక్చువల్గా చాలా అనాలిసిస్ చూశాను. నేను ఆల్మోస్ట్ మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎక్కడైనా కానీ బ్రహ్మ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రియేషన్ ఇన్ హిందూయిజం అని చెప్పేసి వాళ్ళు వర్ణిస్తున్నా కానీ బ్రహ్మాని ఎందుకు పేరు పెట్టారని ఎవరు దాని గురించి విశ్లేషించలేదు. విశ్లేషిస్తే దాని మయన్మార్ అసలు పేరు బ్రహ్మదేశం. బర్మ అన్న పేరు ఇంతకంటే ముందర ఉండేది, దాని పేరే బ్రహ్మదేశం. కాబట్టి ఆ దేశం పేరు మీద పెట్టాం. అంటే ఒక కల్చరల్ రీచ్ కూడా మనం ఇస్తున్నాం. మీ దేశం పేరే మేము వాడుకుంటున్నాము, బ్రహ్మ అన్నటువంటి పేరుతోటి మేము ఆపరేషన్స్ చేస్తున్నాం అన్నది కల్చర్ని మనం ఎలా కలిసి ఉన్నాము అన్నటువంటి ఒక సంకేతం వాళ్ళకి పంపించాం. అంతేకాదు చైనా లాంటి దేశాలకి మనం ఒక చెక్ పెట్టే దిశగా ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం. చైనా రెస్పాండ్ అవ్వలేదు, చైనా తర్వాత వచ్చి ఉండొచ్చు కాక, ఫస్ట్ రెస్పాండర్స్ మనమే వెళ్ళాము. కాబట్టి అక్కడ ఇటువంటి ప్రాంతాల్లో మనుషుల మీద ఇన్వెస్ట్ చేస్తాం మనం. మన చుట్టుపక్కల దేశాలు అన్నిట్లో కూడాను ప్రభుత్వాలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మనము ఒక విధమైనటువంటి సంబంధం పెట్టుకుంటాము. ఆ ప్రజలకు మనం ఏం సాయం చేయగలమో ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అంతే. తాలిబాన్ ఉన్నా కానీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం మందులు పంపిస్తున్నాము, వ్యాక్సిన్లు పంపించాము, గోధుమలు పంపించాము, ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన సహాయం అంతా కూడా మనం చేస్తున్నాం. వాళ్ళకి ఏమైనా ఆరోగ్య విషయాల్లో ఏమైనా సహాయం కావాలంటే వాళ్ళని మన దేశంలో తీసుకొచ్చి చికిత్సలు చేయడం. కాబట్టి అక్కడ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉందా, ఏ ప్రభుత్వం మారిపోయింది దానికి అతీతంగా, మియన్మార్ లో మరి ఇప్పుడు జుంటా ఉంది, దాని మీద శాంక్షన్స్ ఉన్నాయి, దానికి అతీతంగా మనం చేసేటువంటి సహాయం మనం చేస్తున్నాం. మోదీ గారు వాళ్ళ మిలిటరీ డిక్టేటర్తో కూడా మాట్లాడి మేము ఉన్నాము, మీరు భరోసా ఇస్తున్నామని చెప్పి వాళ్ళు వెళ్ళడం, మనం అక్కడ వెళ్ళి సహాయం చేయడం అన్నది ఒక అద్భుతమైనటువంటి చర్య. మనం అంటే ఒక దేశ శక్తి ఎలా పెరుగుతుంది, ఓన్లీ ఎకనామిక్ మోడల్ మాత్రమే దానికి సరిపోదు.
ఈరోజు జపాన్, జర్మనీ మనకంటే పెద్ద ఎకానమీస్ అవి, కానీ వాళ్ళ ఇంటర్నేషనల్లీ వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కడ ఉంది? అక్కడ ఏమైనా డిజాస్టర్స్ జరిగితే నిజంగా వాళ్ళు వచ్చి రెస్పాండ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు? చైనా ఉన్నదా? రెండవ పెద్ద ఎకానమీ కింద వాళ్ళు చెప్పుకుంటారు. మన హౌతీలో దాడులు చేసి సొమాలియా పైరేట్స్ అక్కడ ఎత్తుకుపోతుంటే జిబోటీలో వాళ్ళు బేస్ పెట్టుకొని కూడా వాళ్ళు కదలలేకపోయారు అక్కడి నుంచి. కాబట్టి ఈ యొక్క రెస్పాన్స్ ఇచ్చి ఈ పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇచ్చేటువంటి ఒక శక్తిగా భారతదేశం ఎదిగింది. దీని యొక్క సాఫ్ట్ పవర్ అన్నది క్రమేపీ మనం దాని యొక్క ఎఫెక్ట్స్ చూస్తాం. దాని కూడా ఉదాహరణ ఆఫ్ఘనిస్తానే తీసుకుంది. మొదటిసారి తాలిబాన్ ఉన్నప్పుడు భారతదేశం కంప్లీట్ గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈసారి పాకిస్తాన్ వెళ్ళిపోయింది, భారతదేశం అక్కడ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లో. కాబట్టి ఇటువంటివి మనం సహాయక చర్యలు చేయడం కావచ్చు, ప్రజలకు మనం ఊరట కలిగించే దిశగా మన ప్రయత్నాలన్నీ కూడా దానికి మనకి ఎక్కడో దాని అల్టిమేట్ గా దాన్ని మళ్ళీ మనకు బెనిఫిట్స్ అన్ని వచ్చి తీరుతాయి. కానీ బెనిఫిట్ కోసం మనం చేయట్లేదు, అక్కడ ఉన్నటువంటి దుర్భర పరిస్థితి నుంచి ఆ ప్రజలకు ఊరట కలిగించే దిశగా మన ఏదైతే మోదీ గారు చెప్పారు వసుధైవ కుటుంబకం అన్నాం మనం. కాబట్టి మనం అందరూ ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళమే. పైపెచ్చు బర్మా అన్నది బ్రహ్మదేశము, మన అఖండ భారతంలో భూభాగంలో ఒక భాగం. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి, మన సోదరుల కిందే భావించి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అలా బిహేవ్ చేశాం మనం. ఎనీవే అక్కడ సహాయక చర్యలు ఆల్మోస్ట్ చాలా ముగిసినాయి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయినాయి మోరల్లెస్. ఇంకా రీహాబిలిటేషన్ తర్వాత అక్కడ వాళ్ళకు మళ్ళీ పునర్నిర్మాణం అవన్నీ చేయాలి. దీంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఆ బిల్డింగ్ ని చైనీస్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అది అక్కడ చైనీస్ యొక్క నాసిర కన్స్ట్రక్షన్స్ బయటకు వచ్చింది. ఎన్నో బిల్డింగ్స్ మిగతా ఇతరత్ర వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినవి ఏమి కొలాప్స్ అవ్వలేదు, కానీ చైనా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ కొలాప్స్. కాబట్టి తేడా తెలుస్తోంది. ఎవరు మిమ్మల్ని వాడుకొని మీతోటి మీ దగ్గర నుంచి లాభాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా పీలుస్తున్నారు, ఏ దేశం పీలుస్తోంది, రక్తం పీలుస్తోంది అన్నటువంటి ఒకటైతే, ఏ దేశం మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఆదుకున్నారో ఆ దేశం. ఈ రెండు కాంట్రాస్ట్ అక్కడ ఆ ప్రభుత్వానికి ఆ ప్రజలకు కనిపిస్తున్నది. భారతదేశం మాత్రం తప్పకుండా మన సాంస్కృతిక పరమైనటువంటి బాధ్యత మనం నిర్వహించాము. లాభం వస్తుందా లేదా తర్వాత మాట, కానీ మనం ఒక రీజనల్ పవర్ గా మనం చేయవలసిన బాధ్యత మనం నిర్వహించాం. సరిక మరొక వైపు మనం ఇండియన్ బార్డర్ లో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాము. ఎల్ఓసి దగ్గర, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ సోల్జర్స్ లోపలికి వచ్చారు. అక్కడ యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ మైన్ ఒకటి సెటప్ చేయడం తోటి దాంతో అక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది. సో వాళ్ళ విషయంలో ఒక వార్తా కథనము అండ్ దాని గురించి అసలు పాకిస్తాన్ క్లెయిమ్ చేయట్లేదు అనేది ఒక విషయం ఉంది. ఇంకోవైపు కఠువా దగ్గర పంచ్తీర్థి ఏరియాలో 3 టెర్రరిస్టులని ఒక ఆపరేషన్ జరుగుతోంది. ఎదురుకాల్పులు జరిగాయి టెర్రరిస్టులకి అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి మధ్య. సో అందులో 3 టెర్రరిస్టులు చనిపోయారు అండ్ 3 JNK పోలీస్ పర్సనల్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి మళ్ళీ కాశ్మీర్ లోయలో లేదా ఎల్ఓసి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కఠువా రీజియన్ లో మళ్ళీ ఆ అలజడి వాతావరణం మొదలైంది. దీని గురించిన వివరాలు ఏంటి? అండ్ ఈ పాకిస్తాన్ సోల్జర్స్ లోపలికి రావడము, సీజ్ ఫైర్ వైలేషన్స్ జరగడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది సీజ్ ఫైర్ వైలేషన్ జరిగినట్లు మన దగ్గర నుంచి మనం చెప్తున్నాం, కానీ పాకిస్తాన్ దగ్గర నుంచి ఎవరు దీని గురించి మాట్లాడి, వాళ్ళ ISPR కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, ఆర్మీ కానీ, లేదా వాళ్ళ మీడియా కానీ, ఈవెన్ డాన్ లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. సరే, వాళ్ళ ప్రైవేట్ మీడియా ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో, మనకు ఫకర్ యూసుఫ్జాయ్, కమర్ చీమా, తర్వాత ఆర్జు కాజ్మీ, ఇటువంటి వాళ్ళందరూ ఎవరైతే రిఫ్లెక్షన్స్ అని ఒక ఛానల్, ఇటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని భారత దేశంలో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నారు. కానీ వాళ్ళు దాన్ని యాక్చువల్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు కూడా పాకిస్తాన్ సైడ్ నుంచి మాట్లాడలేదు. జరిగిన విషయం ఏంటంటే, మనకు బార్డర్ ఏరియాస్ లో వీళ్ళు అక్కడి నుంచి చొరబాటుదారులు రాకుండా ఉండడానికి కోసం మనం ల్యాండ్ మైన్స్ పెట్టాం. భూమిలో కింద మైన్స్ ఉంటాయి, దాని మీద ఎవరైనా కాలు పెడితే పేలిపోతాయి. ఆ ల్యాండ్ మైన్స్ దానిలో వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఒక డెటనేట్ అయ్యింది. బ్లాస్ట్ అవగానే మనకేం అర్థమైందంటే, వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలకి వాళ్ళు వచ్చారు అని మనకు తెలిసి ఇమ్మీడియట్ గా మన సైన్యం రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఎదురుకాల్పులలో 5 మంది చనిపోయారు, పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఫైనల్ గా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేశాం మనం. లేకపోతే వాళ్ళు సైనికులు కాబట్టి వాళ్ళ దగ్గర ID కార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మనం ప్రపంచం ముందర దాన్ని ఎక్స్పోజ్ చేస్తామన్న భయంతో వాళ్ళ శవాలను వెనక్కి తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ ప్రెస్ లో కానీ వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని ఇలా చనిపోయారు, సీజ్ ఫైర్ వైలేషన్ జరిగింది అని వాళ్ళు ఒప్పుకోలేదు. మనం ఎందుకంటే వీడియోగ్రఫీ ఎవిడెన్స్ తో సహా మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం బాడీస్. మనకు సోషల్ మీడియాలో మనకు ఇప్పుడు డీటెయిల్స్ వస్తున్నాయి. ఈ 5 మందిని వాళ్ళ పాకిస్తానీ జెండాతో సహా మర్యాదలతోటి వాళ్ళని ఖననం చేసినటువంటి వీడియోలు మనకు వస్తున్నాయి. అంటే ఈ 5 మంది చనిపోయారు అన్నటువంటి దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఎవిడెన్స్ కూడా ఉంది. సీజ్ ఫైర్ వైలేషన్ కి నిజంగా వాళ్ళు అదే పనిగా చేశారా,
పొరపాటున జరిగిందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు. మన నిజంగా దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంత విస్తృతంగా జరిగిన తర్వాత మనం దీని గురించి మాట్లాడొచ్చు. ఎందుకంటే భారతదేశ సరిహద్దులు ఈ రోజు సీజ్ ఫైర్ వైలేషన్స్ లేవు, ఇక్కడ ఒకరి మీద ఒకరు కాల్పులు చేసుకోవట్లేదు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ సైనిక శక్తిని అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ బార్డరు, తర్వాత బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇక్కడ వాళ్ళు వాడుకోగలుగుతున్నారు. రేపటి రోజు మన బార్డర్ కూడా హీట్ అయిపోయి ఇక్కడ కూడా ఎదురుకాల్పులు జరిగి సీజ్ ఫైర్ వైలేషన్స్ జరుగుతున్నాయంటే కనుక పాకిస్తాన్ ఆ రెండు ప్రాంతాల్లో కూడా వాళ్ళు యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని వాళ్ళలోనే ఎవరైనా కొంతమంది కమాండర్లు అదే పనిగా రెచ్చగొట్టడానికి కోసం చేశారా, లేదా పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి ఏమైనా మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా? మేము ఎప్పుడు రెడీగా ఉన్నాము, మీరు ఎక్కడ కొద్దిగా రిలాక్స్ అయి ఉంటే కనుక అక్కడ మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ పంపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో కొంత డీటెయిల్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఘటన జరిగింది, దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మనం దాని ఆధారాలతో సహా చూపించాము. ఇది ఇలా ఉండగా ఇందాక చెప్పినట్టు కొంతమంది ఇన్ఫిల్టర్ మన జమ్మూ ప్రాంతంలో కఠువా రీజియన్ లో వాళ్ళు దూరారు. అడవుల్లో వాళ్ళని వెంటాడుతూ ఉంటే మన అన్ఫార్చునేట్లీ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ముగ్గురు చనిపోయారు. ఎప్పుడు కూడా మనం ఇది ఒక నెరేటివ్ వార్ అగైన్ మనం చూడాలి. గతంలో కూడా మనం కాశ్మీర్ గురించి మాట్లాడాం మనము. ఇండియన్ ఫోర్సెస్ కిల్డ్ 3 కశ్మీరీస్, ఇటువంటి నెరేటివ్ వాళ్ళు తీసుకొస్తారు. అక్కడ యాక్చువల్ గా ఏంటి, ఇండియన్ ఫోర్సెస్ అంటే ఏంటి, జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఫైట్ చేస్తారు. యాంటీ టెర్రరిజం లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ అటాక్ జమ్మూ కాశ్మీర్ పోలీస్. ఎందుకంటే భాష తెలిసిన వాళ్ళకి, ఆ ప్రాంతం తెలిసింది వాళ్ళకి. ఇక్కడ నుంచి ఏదో మనకు మెడ్రాస్ రెజిమెంట్ నుంచో, లేదా మనకు అస్సాం రైఫల్స్ నుంచో, లేదా పంజాబ్ రెజిమెంట్ నుంచో వెళ్తే వాళ్ళకి ఆ ప్రాంతం ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఆర్డర్ ప్రకారం వాళ్ళు వెళ్ళి చేస్తారు కదా, యాక్షన్ చేయగలరు కదా. కాబట్టి జమ్మూ కాశ్మీర్ పోలీసే ముందర ఉంటారు, ఫస్ట్ ఆపరేషన్స్ వాళ్ళే చేస్తారు. వాళ్లకు సహాయంగా వెనకాల ఈ ఫోర్సెస్ అన్ని వస్తాయి. కాబట్టి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఆ ఇండియన్ ఫోర్సెస్ అని వాళ్ళు దాని ఏదో మనం వెళ్ళి అక్కడ ఆక్యుపైయింగ్ ఫోర్సెస్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి భిన్నంగా దీంట్లో ఈసారి రిపోర్ట్ 3 జమ్మూ కాశ్మీర్ పోలీస్ వర్ కిల్డ్ అన్నది చాలా స్పష్టంగా చెప్పడంతో ఆ నెరేటివ్ ని మనం మారుస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. వాళ్ళు చనిపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం, ఒప్పుకుంటాను నేను. వాళ్లకు మన శ్రద్ధాంజలి ఘటించాలి. కానీ వాళ్ళు పోరాటం చేస్తున్నారన్న విషయం అందరూ ప్రజలకు తెలియాలి. ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉన్నది, అది ఆ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే చాలా దట్టమైనటువంటి కీంకారణ్యాలు అవన్నీ. వాళ్ళు ఎక్కడి నుంచి దాచుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెనకాలుగా వెళుతున్నారు. బహుశా ఉధంపూర్ ప్రాంతంలోకి చేరుకున్నారు ఇప్పుడు అని చెప్పి మనకు తెలుస్తోంది. ఆల్మోస్ట్ 10 రోజులైంది, ఇంకా ఆపరేషన్ జరుగుతూనే ఉంది అక్కడ. ఇటువంటి అడపాదడపా 1-6 ఇన్సిడెంట్స్ జరుగుతాయి, దాన్ని ఆపలేం మనం. ఆ టెరెన్ అటువంటిది, ఆ బార్డర్ ఏరియాస్ అంతా అటువంటివి, సునాయాసంగా వాళ్ళు లోపల రావచ్చు. కానీ లోకల్ సపోర్ట్ లేదు వాళ్ళకి. లోకల్ రిక్రూట్మెంట్ భారతదేశంలో వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ డ్రై అయిపోయారు. అక్కడ ఇక్కడ ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ మోరల్లెస్ మన కంట్రోల్కి వచ్చింది. పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు, పాకిస్తాన్ భావజాలం ఉన్నంత వరకు మనకు ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏవో అడపాదడపా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అది జరిగినంత మాత్రం మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని, ప్రభుత్వం ఫెయిల్యూర్ అని, ఇటువంటి పిచ్చి అనాలిసిస్ మనం చేయకూడదు. దీన్ని మనం కంట్రోల్లో తీసుకుంటాం, మనకి ఇబ్బంది ఏం లేదు. పాకిస్తాన్ కూడా మనం ఇవ్వవలసినటువంటి సమాధానం ఇచ్చాము. 5 మందిని మనం ఎక్కడ పంపించారో అక్కడ పంపించాము. సార్, ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వారంలో ఒక అంశం మనకు తేటతెల్లం చేస్తోంది. అదేంటంటే హమాస్ కి అనుకూలంగా లేదా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా వెస్ట్రన్ యూనివర్సిటీస్ లో కావచ్చు, అటు రకరకాల ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా నిరసనలు తెలిపేటువంటి వ్యక్తులు, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా హమాస్ కి సపోర్ట్ చేస్తూ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అండ్ హమాస్ మారణ హోమం సృష్టించినా కూడా దాన్ని పర్వాలేదన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం విపరీతంగా విరుచుకుపడే నిరసనకారులు తెలుసు. ఇప్పుడు రీసెంట్ గా హమాస్ కి వ్యతిరేకంగా అదే గాజా స్ట్రిప్ లో విపరీతంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మనం గ్లోబల్ రౌండప్ లో కూడా గతంలో చర్చించాము. ఈ నిరసనలు అణిచివేసే క్రమంలో హమాస్ ఉదాయ్ సాది అనే ఒక 22 ఏళ్ల వ్యక్తిని చంపేశారు, చాలా దారుణంగా టార్చర్ చేసి చంపారు. సో దానికి వ్యతిరేకంగా కనీసం ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఈ హిపోక్రసీ గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరెక్ట్, ఇదే హిపోక్రసీ. మీరేమో వీళ్ళు ఇజ్రాయెల్ ఏమో అక్కడ పిల్లల్ని చంపేస్తున్నారు. ఈవెన్ మనకు పల్కి శర్మ ఉపాధ్యాయ లాంటి వాళ్ళు, ఇక్కడ అనలిస్ట్ కూడా ఇంతమంది పాలస్తీన్లు చనిపోయారు ఇజ్రాయెల్ దాడుల్లో, పాలస్తీనియన్స్ అని చెప్తున్నారు కదా. మరి పాలస్తీనాలో, గాజాలో హమాస్ కి వ్యతిరేకంగా నిలబడినటువంటి శక్తుల్ని మీరు ఎందుకు సమర్థించట్లేదు? శాంతియుతంగా నిలబడ్డారు వాళ్ళు. సరే, ఇజ్రాయెల్తో వాళ్ళు ఆర్మీతో వెళ్ళి కొడుతున్నారు వాళ్ళని, అది వేరే విషయం. ఆ దేశంలోనే అక్కడే ఆ ప్రజలే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మీరెందుకు సమర్థన ఇవ్వట్లేదు? వెస్టర్న్ మీడియా అంతా కూడా వాళ్ళని, హమాస్ ని
ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ కింద చిత్రీకరిస్తున్నారు. ఇజ్రాయలే వాళ్ళ మీద ఏదో అత్యాచారాలు చేస్తున్నట్టు చిత్రీకరిస్తారు. యుద్ధంలో చనిపోవడం అనేది ఎలాగో జరుగుతుంది అది. ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్స్ లో, స్కూళ్లలో వీళ్ళ బాంబులు పెట్టడము, వీళ్ళ సెంటర్స్ పెట్టుకోవడము, అక్కడి నుంచి వీళ్ళు ఫైర్ చేయడము, ఆబ్వియస్లీ రిటాలియేషన్ చాలా క్యాజువాలిటీస్ అనేది, సివిలియన్ క్యాజువాలిటీస్ జరుగుతాయి. అయినా కానీ కూడా వాళ్ళలో, ప్రజల్లో ఇప్పుడు అలిసిపోయి వాళ్ళు హమాస్ కు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ, ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు ఒక విధమైనటువంటి టఫ్ మెసేజ్ ఇవ్వడానికి హమాస్ ఏం చేసిందంటే, వాళ్ళ ఈ యొక్క ధర్నా చేసినటువంటి హమాస్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళలో ఒక ఉదయ్ సాది అని ఒక 22 ఏళ్ల కుర్రాన్ని పట్టుకుని అతి కిరాతకంగా చిత్రహింసలు చేసి చంపి అతని శవాన్ని బయటపడేశారు. అంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు, మాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడే అధికారాన్ని మీకు లేదు, అంత ధైర్యం మీకు ఉండడానికి వీల్లేదు. మీరు మాకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మేము ఇలాగే చేస్తాము, ఎవరినైనా మేము కిరాతకంగా చంపుతాము అని చెప్పి చాలా స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నారు. అటువంటి కిరాతకపు శక్తిని వెనకేసుకొస్తున్నారు ఈ వెస్టర్న్ లిబరల్, సోకాల్డ్ లిబరల్ లెఫ్టిస్ట్ శక్తులన్నీ కూడా. ఫ్రాన్స్ నోరు మెదపలేదు, మనకు కియర్ స్టార్మర్ ఏం మాట్లాడలేదు. సరే, డొనాల్డ్ ట్రంప్ దాంట్లో చాలా బిజీగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకు అటువంటి టైం లేదు కాబట్టి ఆయన దాని గురించి వదిలేశాడు. ఆయన దాని గురించి ప్రస్తుతానికి ఈ అంశాలన్నీ మైన్యూట్ మైక్రో డీటెయిల్స్ కు వెళ్ళట్లేదు. బట్ ప్రపంచం అంతా కూడా కంప్లీట్ గా, ఈ వెస్టర్న్ ప్రపంచం అంతా కూడా దీన్ని నోరు మూసుకొని ఉంది, దీని గురించి ఏం మాట్లాడట్లేదు. అదే ఇజ్రాయెల్ ఏదైనా కనుక వాళ్ళ బొంబార్డ్మెంట్ లో ఎవరో చిన్న పిల్లలు 2-3 చనిపోతే, ఏదైనా చిన్న తప్పు జరిగితే గగ్గోలు పెట్టేటువంటి ప్రపంచం అంతా ఎంత హిపోక్రాట్స్ చూడొచ్చు. గతంలో కూడా మనం హిపోక్రసీలో చెప్పాం. మనం సిరియాలో క్రిస్టియన్స్ చనిపోయినప్పుడు కూడా వీళ్ళేం నోరు మెదలు. ఒక్క నాన్ అబ్రహామిక్ మతాలకు చెందినటువంటి వాళ్ళు, అది కూడా క్రిస్టియానిటీ, ఇస్లాం కాకుండా ఏ మతాలకు చెందినటువంటి వాళ్ళనైనా వీళ్ళు పట్టించుకోరు. ఆ 2 మతాలకే హక్కులు ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. హిందువులు కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఇద్దరిని ఒకటే తాటిని చూస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళ హక్కులను కూడా వీళ్ళు విస్మరిస్తారు. వాళ్ళకి హక్కులు కూడా లేవన్న దిశగా వీళ్ళ హిపోక్రసీ ఏంటో ఎక్స్పోజ్ అవుతుంది. సరిగ్గా కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం. ఈ వారంలో మనకు పాశ్చాత్య సమాజం కుప్పకూలిపోతున్న సందర్భాలు కనబడుతున్నాయి అనేకం. కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్న టైంలో ఈ వారం ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే, ఒక ఫీమేల్ ఫెన్సర్, ఎవరైతే ఈ స్వాట్ ఫైట్ చేస్తూ ఉండే, ఫెన్సింగ్ ఆటలో ఉండే ఒక ఫీమేల్ ఫెన్సర్, ఆమెని యాక్చువల్లీ ఫీమేల్ ఫెన్సర్ ఇంకొక ఫీమేల్ ఫెన్సర్ తో తలపడాలి. కానీ గతంలో మేల్ ఫెన్సర్ గా మేల్ సెగ్మెంట్ లో తలపడ్డటువంటి వ్యక్తే జెండర్ మార్చుకొని ఇప్పుడు ఫీమేల్ సెగ్మెంట్ లోకి వచ్చి ఆమెతో తలపడడంతో ఆమె మొత్తంగా మోకాళ్ళ పైన కూర్చొని అసలు పోటీకి కూడా పాల్గొనలేదు. సో దీంతో ఆమెని ఎక్స్పెల్ చేసింది సదరు ఆర్గనైజేషన్. సో దీన్ని ఎట్లా, అఫ్ కోర్స్ ఇది నిజంగా దారుణం. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మనకు స్త్రీల హక్కుల గురించి వీళ్ళు గగ్గోలు పెట్టేటువంటి లెఫ్టిస్ట్ అందరూ మరి స్త్రీల హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయో వాళ్ళకి కనిపించవా? వాళ్ళ చట్టాలు ఏం మాట్లాడుతున్నాయి? ఈ వ్యక్తి ఎవరైతే గత సంవత్సరం పురుషుల సెగ్మెంట్ లో కంపీట్ చేశాడో, ఈ సంవత్సరం స్త్రీల సెగ్మెంట్ లో కంపీట్ చేయడానికి వచ్చాడు. అతను బయోలాజికల్ మేల్, అంటే శారీరకంగా పురుషుడు అతను, కానీ తన భావజాలంలో, ఆలోచనలో నేను స్త్రీ అని అనుకుంటున్నాడు కాబట్టి నేను స్త్రీల్లో కంపీట్ చేస్తానని నిర్ణయించాడు. కాబట్టి స్త్రీల యొక్క సెగ్మెంట్ లో అతన్ని ఆడనిస్తున్నాను. సో ఎంతటి వరల్డ్ ఛాంపియన్ అయినా కానీ చాలా మీడియాకర్ క్లబ్ లెవెల్ ప్లేయర్ పురుషుడు వస్తే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాక్సింగ్ ఛాంపియన్స్ తీసుకుందాం. ఫీమేల్ బాక్సింగ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, ఫీమేల్ బాక్సింగ్ ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే మనకు జస్ట్ సింపుల్, మనకు హైదరాబాద్ బాక్సింగ్ క్లబ్ లో ఉన్నటువంటి ఒక పురుషుడిని ఎదుర్కోలేదు ఆవిడ. ఎందుకంటే పురుషుడి శక్తి వేరే, స్త్రీ శక్తి వేరే. ఇటువంటి పిచ్చి పైశాచికత్వం, ఒక వోక్ కల్చర్ అమెరికాలో రావడంతో వాళ్ళు ఏం చేశారు, ఆ వ్యక్తిని అసలు ఎందుకు ఆడనిచ్చారు? ఫస్ట్ తను మేల్, బయోలాజికల్ మేల్ అయినప్పుడు, అతన్ని పురుషుడైనప్పుడు స్త్రీల స్పోర్ట్స్ ఎందుకు ఆడనిచ్చారు? అది ఫస్ట్ తప్పిదం. రెండవది, దాన్ని వ్యతిరేకిస్తూ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నేను యుద్ధం చేయలే, ఇతనితో నేను ఫెన్సింగ్ చేయలేను, చేస్తే నేను పురుషుడితో ఎలా చేయగలను చెప్పేసి ఆ అమ్మాయి ఆ షీల్డ్ తీసేసి మోకాల మీద, అంటే ఒక్క మోకాల మీద కూర్చొని ప్రొటెస్ట్ చేసి నేను ఇతనితో యుద్ధం చేయను అని అతను ఎప్పుడైతే నిరసన తెలిపిందో ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. ఎవరు విక్టిమ్, ఎవరు దీనివల్ల నష్టపోయారో, ఎవరు యాక్చువల్ గా ఎవరికి సానుభూతి ఉండాలో ఆ వ్యక్తిని, ఆ స్త్రీని వీళ్ళు సస్పెండ్ చేశారంటే స్త్రీ హక్కుల గురించి వీళ్ళు మాట్లాడే నైతిక అధికారం వీళ్ళకి ఎక్కడ? ఈ వోకిజం, ఈ వోక్ కల్చర్ అన్నది వాళ్ళ నరాల్లో సమాజంలో జీర్ణించుకుంది. కాబట్టి ఆ సమాజం పతనం ఎలా అవుతోందో చూపించడానికే స్పెషల్ గా మనం ఈ సెగ్మెంట్ పెట్టుకున్నాం. ప్రతి వారము దీని గురించి మాట్లాడుతున్నాం. ఇన్ఫాక్ట్ చాలా మంది మనకు గతంలో కూడా చెప్పారు మన ప్రేక్షకులు,
ఈ మీరు గ్లోబల్ రౌండప్ చేసినట్టు ఈ వోకిజం కే ఒక రౌండప్ చేయండి అని అడుగుతున్నారు. ఏదో మనం ప్రతిసారి ఒకటో రెండో చెప్తున్నాం కానీ అన్ని కేసెస్ మనం చూస్తున్నాం. పాశ్చాత్య సమాజం ఎలా అతలాకుతలమై పతనం చెందుతోందో సమాజం కూలుతోంది. వాళ్ళ ఎకానమీ ఎలా ఉన్నా లేకపోయినా దాన్ని పక్కన పెట్టినా సమాజం కూలుతోంది. దానిని మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ సమాజం కొలాప్స్ అయితే మనకేంటి, కానీ అక్కడ ఏం జరిగినా దాన్ని మన వాళ్ళు తూచా తప్పకుండా ఇక్కడ కాపీ కొడతారు కాబట్టి, వాళ్లకు మానసిక బానిసలు ఉన్నారు కాబట్టి, అటువంటి ప్రమాదం మన దేశంలో కూడా వస్తుంది కాబట్టి మన ప్రేక్షకులకు మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలు వీళ్లకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. పాశ్చాత్య సమాజం కుప్పకూలిపోతుంది, ఆ ప్రభావం మన పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది. మన కుటుంబానికి ఆల్రెడీ అది వచ్చేసింది. చాలా కుటుంబాల్లో ఇవి కనబడుతూనే ఉన్నాయి. సో మన దాకా వస్తే కానీ మనం కళ్ళు తెరవని పరిస్థితిలో ఉండకుండా ముందే చైతన్యవంతులు అవ్వడం అనేది అవసరం. సో ముఖ్యంగా జాతీయవాదులందరికీ అదే నా విజ్ఞప్తి అండ్ మా విజ్ఞప్తి కూడా. సో నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. 191వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.